This conference will now be recorded. సో గుడ్ మార్నింగ్ అండి, లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి కిందకు వస్తే మనకి రౌట్ 53 స్టార్ట్ చేస్తామండి. నెట్వర్కింగ్ అండ్ కంటెంట్ డెలివరీలో మనం ఆల్రెడీ రౌట్ 53 చాలా చోట్ల వాడాం. దాన్ని ఫర్దర్గా ఇంకేం చేయొచ్చు. సో మనం ఇక్కడ కాన్సన్ట్రేషన్ వచ్చి రౌట్ 53 మీద, యాజ్ వెల్ యాజ్ క్లౌడ్ ఫ్రంట్ మీద, యాజ్ వెల్ యాజ్ గ్లోబల్ యాక్సిలరేటర్ మీద, ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా చూడాలండి. వేరే డైరెక్ట్ కనెక్ట్ వచ్చేసరికి మీకు థియరిటికల్ గా ఉంది. మనం ఆల్రెడీ ఏపీఐ గేట్వే ముందే మాట్లాడాం మనం డైనమోడిబి అప్పుడు. ఈ రెండు ఏంటంటే మీకు అవసరం లేదండి, ఎందుకంటే మీకు క్యూబర్నెటీస్ వస్తే ఈ రెండు అర్థం అవుతాయి అనమాట. నేను ఈసీఎస్ చెప్పేటప్పుడు నేను టచ్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చి రౌట్ 53 అండి. రౌట్ 53 గురించి సపరేట్ గా మీకు నేను చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ లైక్ లోడ్ బ్యాలెన్సర్స్ దగ్గర నుంచి మనం యూస్ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే అది మనం ఐపీ నుంచి అడ్రస్ కి రెజల్యూషన్ చేస్తుంది, నేమ్ రెజల్యూషన్ చేస్తుంది, ఇవన్నీ చేస్తున్నాం అనమాట. అయితే దాంట్లో మీకు ఏంటంటే ఫెయిల్ ఓవర్ స్ట్రాటజీస్ అని కొన్ని ఉంటాయండి. అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసారు అనుకోండి, ఇనిషియల్ గా మీకు రౌట్ 53 క్రియేట్ చేశారు అనుకోండి. యాక్చువల్ గా ఓకే, నేను మళ్ళీ క్రియేట్ చేయనండి రౌట్ 53, ఎందుకంటే ఆల్రెడీ ఉంది డొమైన్ యాక్చువల్ గా. సో కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసి ఎలా క్రియేట్ చేయాలో, దాన్ని మళ్ళీ రిపీట్ చేసి మీకు టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. సో సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ రౌట్ 53 యూస్ చేసుకొని మనం మల్టిపుల్ రీజన్స్ లో ఎలా లోడ్ బ్యాలెన్స్ చేయాలని చూద్దామండి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఇమాజిన్ మనకు వచ్చి 2 లొకేషన్స్ ఉన్నాయనుకోండి. నేను 2 లొకేషన్స్ తీసుకుంటాను. ఒక లొకేషన్ లో నేను ఏం చేస్తాను, ఒక లోడ్ బ్యాలెన్సర్ పెడతానండి. లోడ్ బ్యాలెన్సర్ పెట్టి ఇమాజిన్ ఇదొక బేసిక్ గా ఇమాజిన్ ఇది ఒక నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, ఆర్ సింపుల్ గా ఏడబ్ల్యూఎస్ ఈఎల్బి అంటాను, అంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ తీసుకుంటాను. సో దాని కింద ఏముందంటే ఇక్కడికి వచ్చి నేను మీకు రెండు వెబ్ సర్వర్ 1, వెబ్ సర్వర్ 2 అని రెండు పెడతానండి. యాక్చువల్ గా ఇదే సెటప్ మనం సిడిఎన్ కూడా వాడతాం అనమాట, అందుకోసమే ఇలా తీసుకుంటాను. సో నేను ఏం చేస్తానంటే వెబ్ 1, వెబ్ 2 వాడతాను. యాక్చువల్గా ఇది వెబ్ 1 అంటాను, ఆ తర్వాత వచ్చి ఇది వెబ్ 2 అంటాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది వచ్చి మనకి యుఎస్ ఈస్ట్ 1 లో ఉందనుకోండి. ఎక్కడుంది, ఇక్కడ వచ్చి US-ఈస్ట్-1 లో ఉందనుకోండి. ఓకే, సో నాకేం కావాలంటే నాకు ఒక వెబ్ 3 అని ఇంకో సర్వరు నేనేం చేయాలనుకుంటున్నానంటే వేరే లొకేషన్ లో పెట్టాలనుకుంటున్నానండి. ఇక్కడ వేరే లొకేషన్ లో పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి ఇక్కడ వేరే లొకేషన్ లో పెట్టాలనుకుంటున్నాను. ఓకే, అక్కడ కూడా మీరు కావాలంటే లోడ్ బ్యాలెన్సర్ చేయొచ్చు, అక్కడ కూడా యూఎస్ ఈస్ట్ పెట్టి అంతా చేయొచ్చు. బట్ నేను ఏంటంటే ఇవన్నీ జస్ట్ ఒకే ఒక సర్వర్ పెడతాను. యాక్చువల్ డిఆర్ లో దీన్ని డిజాస్టర్ రికవరీ అంటారండి. ఒకవేళ ప్రైమరీ గానీ ఫెయిల్ అయిపోతే డిఆర్ లో మనం ఒక సేమ్ సెటప్ పెట్టుకోవచ్చు, కాకపోతే కాస్ట్లీ అయిపోతుంది. కాబట్టి నేను ఏం చేస్తాను, సింపుల్ గా వెబ్ 3 అని ఒకే ఒక సర్వర్ పెడతాను. మూడిట్లో కూడా ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేస్తాము. ఇది వచ్చి మీకు యూఎస్ ఈస్ట్ 2 అండి. సో ఇక్కడ మనం ఏం చేయాల్సి వస్తుందంటే, నాకు ఇది వచ్చి ప్రైమరీ, నేనేమంటానంటే నాకు బేసిక్ గా ఇది వచ్చి ప్రైమరీ సైట్ అంటాను. యాక్చువల్గా అంటే ఏంటంటే మీకు మొత్తం కూడా డే టు డే యాక్టివిటీస్ అంతా కూడా మీ అప్లికేషన్స్ అన్ని కూడా ఇక్కడ హోస్ట్ అయి ఉంటాయి. ఇది వచ్చి సెకండరీ, ఇన్ కేస్ ఆఫ్ ప్రైమరీ డౌన్ అయిపోతే సెకండరీకి వెళ్ళాలన్నమాట. మీరు చూసినట్లయితే ఇది సెకండరీ అండి. సో అది ఎలా చేయాలా, ఇప్పుడు మీరు లోడ్ గుర్తుపెట్టుకోండి, లోడ్ బ్యాలెన్సర్ అనేది మీకు మల్టిపుల్ రీజన్స్ లో లోడ్ బ్యాలెన్స్ చేయదండి, దేనికి ఆ లొకేషన్ కి మాత్రమే పనిచేస్తుంది యాక్చువల్ గా. సో కాబట్టి ఇక్కడున్న ఏఎల్బిని మనం వేరే లొకేషన్ కి వాడుకోవడం కుదరదు. మీరు పీరింగ్ చేస్తున్నది అన్ని వర్కౌట్ కాదండి. ఓకేనా, మీకు లోడ్ బ్యాలెన్సర్ అనేది సింగిల్ రీజన్ కి మాత్రమే, మల్టిపుల్ రీజన్ కోసం కాదు. సో అలా మల్టిపుల్ రీజన్స్ మధ్య మీరు లోడ్ బ్యాలెన్స్ చేయాలంటే ఒకటి వచ్చి మనం ఈ రౌట్ 53 వాడి చేయొచ్చు, రెండోది వచ్చి గ్లోబల్ యాక్సిలరేటర్ చేయొచ్చు. రెండు 1 by 1 చూద్దాం యాక్చువల్ గా. ఓకే సరే, సో ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఏడబ్ల్యూఎస్ రౌట్ 53 అంటాను. ఇక్కడికి వచ్చి రౌట్ 53 అంటాను. సో మీరు చూస్తే ఏమవుతుంది, ఇక్కడ నుంచి
ఇలా పెట్టాలి. సో మనం ఏంటంటే ఈ రౌట్ 53లో డిఫరెంట్ ఉన్నాయండి. వెయిటెడ్ అని చెప్పి, ప్రియారిటీ అని చెప్పి డిఫరెంట్ ఉన్నాయన్నమాట. అవి చెక్ చేస్తాం యాక్చువల్ గా. సో ఫస్ట్ ఏంది ఎన్విరాన్మెంట్ సెటప్ చేద్దాం. నేను ఏం చేస్తాను ఇక్కడ ఆల్రెడీ డొమైన్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను కొన్ని ట్రాఫిక్ పాలసీస్, హెల్త్ చెక్స్ కొన్ని ఉంటాయి. అవి డిలీట్ చేస్తానండి ఎందుకంటే మీకు చూపించాలి కాబట్టి. లాస్ట్ క్లాస్ లో చెప్పినవి ఇవి. డిలీట్ హెల్త్ చెక్ అంటాను. ఓకే. అయితే ఓ పని చేద్దాం మనం. లెట్ మీ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తానంటే ఇక్కడ కూడా మనం ఇదే సెటప్ పెడదామండి. నా ఉద్దేశం ఏంటంటే రేదర్ దాన్ ఇక్కడ కూడా మనం ఏం చేద్దాం, ఓకే ఇక్కడ కూడా అదే సెటప్ పెడదాం. కాకపోతే మొత్తం 4 ఇన్స్టెన్స్ వస్తాయి అనమాట. కాకపోతే ఇది వచ్చి మనకి యూఎస్ ఈస్ట్ 2 పెడతాం. అంటే రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుందని చూడడానికి మీకు యూజ్ అవుతుంది యాక్చువల్ గా. యూఎస్ -ఈస్ట్ -2 అంటాను. 2 లోడ్ బ్యాలెన్సర్లు పెట్టి మనం ఏం చేస్తాను ఫస్ట్ ఇక్కడికి వచ్చి నెక్స్ట్ వచ్చి రౌట్ 53 క్రియేట్. నేను ఒక పని చేస్తానండి ఇక్కడ ఈ విధంగా రౌట్ 53 పెట్టి ఆ తర్వాత సేమ్ ఇదే మనం గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ కూడా వాడొచ్చు అనమాట, విచ్ ఇస్ గ్లోబల్ యాక్సిలరేటర్ అంటారు. సరే అప్పుడేమవుతుంది మీకు ఇలా కనెక్ట్ అవుతాయి మీకు. దీనికి దీనికి కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చి లోడ్ బ్యాలెన్సర్, దీనికి దీనికి లోడ్ బ్యాలెన్సర్ కావాలి. సరే సో ఇప్పుడు మనం 4 సర్వర్స్ డిప్లాయ్ చేయాలండి. ఓకే 1 by 1 చేసుకుంటూ వెళ్దాం. సో EC2కి వెళ్తే ఫస్ట్ నేను ఏం చేస్తాను, EC2కి వచ్చి ఇక్కడ 2 మిషన్స్ డిప్లాయ్ చేస్తాను. సో ఆల్రెడీ ఒక మిషన్ ఉందండి, ఒకటి EC2 మిషన్ ఉంది, ఉబుంటూ ఉంది. సో నేను ఏం చేస్తానంటే దీన్ని వెబ్ సర్వర్ 1 అంటాను, ఉబుంటూ మిషన్ అనమాట. వెబ్ సర్వర్ -1 అంటాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే apt install nginx-y అంటాను. ఓకే సో ఇక్కడికి వచ్చి నేను var www html index.htmlకి వచ్చి కిందకు వచ్చి సింపుల్ గా ఏం చేస్తాను, ఇక్కడ నేను పెద్దగా చేంజెస్ ఏం చేయనండి, మనం డిఎన్ఎస్ చెక్ చేయాలి కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను వెబ్ సర్వర్ 1 అంటాను. ఓకే వెబ్ సర్వర్ రైట్. సో ఇలా క్రియేట్, ఇది ఆల్రెడీ చేసిందే మనం చాలా సార్లు లోడ్ బ్యాలెన్స్ ద్వారా. సో ఇక్కడ కాపీ చేసి నేను ఏం చేస్తాను పేస్ట్ చేశారు అనుకోండి, మీకు వెబ్ సర్వర్ వస్తుంది కూడా. సో ఇలాగా అడిషనల్ ఇంకో సర్వర్ పెడదాం. లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి అమెజాన్ లైనక్స్ తీసుకుంటాను. సో T2 మైక్రో ఈస్ ఫైన్. తీసుకొచ్చి నేను ఏం చేస్తాను గ్రీన్ VPC పబ్లిక్ సబ్నెట్ టు లైక్ చేస్తాను nginx-y. ఓకే యాక్చువల్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఒకటి చేయొచ్చు అండి యాక్చువల్గా. దీన్ని ఏమంటారు అంటే సెడ్ అని చెప్పి -i అని చెప్పి నేను ఏం చేస్తానంటే యాడ్ లైన్ సెడ్ అన్నాను అనుకోండి. మనం లైన్ ఇన్సర్ట్ మళ్ళీ నేను సపరేట్ గా పోయి అది ఓపెన్ చేసి మళ్ళీ ఎడిట్ చేసి ఈ తలకాయ ఇబ్బంది ఎవరు పెడతారు చెప్పండి. అందుకని మనం ఏమైనా లైన్ అపెండ్ చేద్దాం అనుకోండి, ఇది నెంబరు ఇది ఇచ్చుకోవచ్చు అనమాట యాక్చువల్ గా. ఓకే దిస్ ఈజ్ లైన్ టు బి యాడెడ్. సో కిందకు వచ్చి స్పెసిఫిక్ నెంబర్ ఇవ్వచ్చు అనమాట యాక్చువల్ గా మనం. ఇక్కడ వచ్చి మనకి దిస్ విల్ సెట్ ఇన్సర్ట్ ద లైన్ బిఫోర్ ద అట్ ద లైన్ నెంబర్ n ఇలా వస్తుంది అనమాట. సో నేను ఏం చేస్తానంటే సెడ్ అని చెప్పి ఓకే సెడ్ అని చెప్పి నాకేంటంటే 78th లైన్ ముందు కావాలి ఇచ్చి యాక్చువల్గా i అని చెప్పి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే h1 అని చెప్పి ఓకే వెబ్ సర్వర్ 2 అని ఇస్తాను. ఓకే ఇక్కడికి వచ్చి h1 అని ఇచ్చాను అనుకోండి. ఓకే సో ఇలా ఇచ్చి సో మనం ఏం చేద్దాం ఇక్కడికి వచ్చి యూజర్ లోకల్ nginx యూజర్ షేర్
index.html అన్నాం అనుకోండి, మీకు యాడ్ అయ్యి ఉండాలి యాక్చువల్గా. ఓ ఇది పాత సర్వర్ కదా, సారీ అండి, సారీ ఇది కొత్త సర్వర్ లాగిన్ చేయాలి కదా నేను. ఇక్కడ ఇవ్వాలి, సారీ, మై బ్యాడ్. ఇక్కడ ఇచ్చాను తీసుకెళ్ళి. ఇట్స్ అసలు ఆ ఫైలే లేదు కదా, సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇది కాపీ చేసి ఇలా ఇచ్చాను అనుకోండి. సో నా ప్లాన్ ఏంటంటే 78 లైన్కి ముందు మనకి ఏం కావాలంటే ఇది యాడ్ చేయాలని బట్టి, అంటే దీని ప్రకారం యాక్చువల్ మీరు చూస్తే సెట్ అని చెప్పి ఆటోమేటిక్ యాడ్ అయిపోద్ది అనమాట. ఇక్కడ లైన్కి ముందు లైన్ ఐ అని ఇచ్చాడు కాబట్టి ఈ 4th లైన్కి ముందు ఇక్కడ యాడ్ అయిపోయింది. దిస్ ఇస్ ఎక్స్ట్రా లైన్ అని వచ్చింది చూడండి యాక్చువల్గా. ఇలా యాడ్ చేయొచ్చు అనమాట. సో అందుకే నేను ఇలా ఇచ్చాను. పని చేస్తో లేదో ఐడియా లేదు, చూద్దాం. అంటే ఈజీగా ఉండడానికి అనమాట. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి సేవ్ చేసి పక్కన పెడతాను, మళ్ళీ మన నెక్స్ట్ సర్వర్లకు వాడుకోవడానికి. యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, నేమ్ వెబ్ సర్వర్ -2 అంటాను. సో కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, సెలెక్ట్ చేసి రివ్యూ అండ్ లాంచ్ అని చెప్పి లాంచ్ చేస్తాం. సో ఇది రానివ్వండి, మీకు చిన్నగా వస్తుంది. సో నేను ఏం చేస్తానంటే ఈ లోపల టార్గెట్ గ్రూప్స్కి వస్తాను. టార్గెట్ గ్రూప్స్కి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్ అని ఇక్కడికి వచ్చి, సో నేను ఏం చేస్తాను TCP/80 ఇచ్చి R53 టెస్టింగ్ అంటాను. సో ఇక్కడికి వచ్చి మన VPC వచ్చి గ్రీన్ VPC. సో నెక్స్ట్ వెబ్ సర్వర్ 1, వెబ్ సర్వర్ 2 రెండు సెలెక్ట్ చేసి ఓకే క్రియేట్ అంటానండి. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్స్కి వస్తాను. లోడ్ బ్యాలెన్సర్కి వచ్చి ఏం చేద్దాం, మనం లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ చేద్దాం. సో క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్, సో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడికి వచ్చి R53 టెస్టింగ్ అంటాను. సో ఇక్కడికి వచ్చి కిందకి వచ్చి మనం ఏం చేద్దాం, మన గ్రీన్ VPC సెలెక్ట్ చేసి పబ్లిక్ సబ్నెట్ 1, పబ్లిక్ సబ్నెట్ 2 అదే కదా. సో కాన్ఫిగర్ రౌటింగ్ ఎగ్జిస్టింగ్ ప్రైవేట్ సబ్నెట్ సెలెక్ట్ చేస్తారు, ప్రైవేట్ చేసామా, ఓకే బ్యాక్ వెళ్దాం. సో సబ్నెట్ ఓకే క్లిక్ చేద్దాం. టార్గెట్స్ రెండు ఉన్నాయి, రివ్యూ అని చెప్పి క్రియేట్ అంట. రైట్, సో మీకు డిప్లాయ్ అవుతుంది అనమాట. యాక్చువల్గా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మిషన్ వచ్చిందో లేదో నాకు ఐడియా లేదండి, అప్ అయిందో లేదో. నేను అంటే మనం నాకు స్క్రిప్ట్ ఇచ్చాం కదా, అది కరెక్ట్గా పని చేస్తుందో లేదో తెలియదు. సో వెబ్ సర్వర్ 2కి వెళ్ళి కాపీ చేస్తాను. సో ఈ కాపీ చేసి నేను ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చి ఎంటర్ కొడితే ఇది రాలేదండి యాక్చువల్గా. సరే ఇంక లాగిన్ చేద్దాం. సెడ్ తప్పుంది ఏదో కమాండ్లో. ఎనీవే కమాండ్ sed-i ఇచ్చి ఉండాలి యాక్చువల్గా. సార్ సర్వీస్ ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత కింద ఇవ్వాలా సార్, పైన ఇవ్వాలా, ఎక్కడ ఇచ్చినా ఒకటే అండి, అదేం లేదు. ఇన్స్టాల్ అయిపోయినాక మీకు ఆటోమేటిక్ రావాలి. కుడ్ నాట్ ఓపెన్ ద ఫైల్ పర్మిషన్, ఓకే ఇట్లా రావాలన్నమాట యాక్చువల్గా. సో అది వచ్చి మనం ఇలా ఇచ్చుంటే సరిపోయేది. ఓకే, సో ఇది రానివ్వండి. ఈ లోపల నేను ఏం చేస్తాను, ఇన్స్టెన్సెస్ ఉన్నాయి కదా, నేను ఏం చేస్తానంటే ఇంకో దానికి వెళ్దాం, వెళ్ళి ఒహాయోకి వెళ్తాను. ఒహాయోకి వెళ్ళి మనం ఏం చేద్దాం, ఇక్కడ ఒక 2 సర్వర్స్ డిప్లాయ్ చేద్దామండి. ఓకే లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి, సో 2 కూడా నేను
అయితే దీని దగ్గర ఒకటే సబ్నెట్ ఉందండి. నేను ఏం చేస్తాను, ఒకే దగ్గర రెండు రెండు డిప్లాయ్ చేసేస్తాను. యాక్చువల్గా ఒకటే సబ్నెట్ ఉంది, ఇంకో సబ్నెట్ లేదు చూసారా, ఒకటే. మళ్ళీ నేను రౌట్ ఉందిలేండి. ఓకే ఫైన్, 1 by 1 చేద్దాం. రెండు లేదనుకున్నాను నేను, ఒకటే ఉంది. ఓకే, సో 1 by 1. సో ఎనేబుల్. సో నేను ఏం చేస్తాను, వెబ్ సర్వర్ 3 అని ఇచ్చాను అనుకోండి ఇక్కడ. ఓకే, వెబ్ సర్వర్ 3 అని ఇచ్చి సో నేను ఏం చేస్తాను, వెబ్ సర్వర్ -3 అంటాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ లాంచ్ ఇన్స్టెన్స్. T2 మైక్రో ఎనేబుల్ చేసి కిందకు వచ్చి మళ్ళీ మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి మీకు వెబ్ సర్వర్ 4 అండి. ఓకే, డన్. సో ఇక్కడ కూడా మీకు ఇది కావాలి కదా యాక్చువల్గా, దీని పేరు ఏంటి, ఇది మనకి వెబ్ సర్వర్ 3 వచ్చిందో లేదో తెలియదు కాబట్టి ఇది కాపీ చేస్తాను. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే చూద్దాం పరిస్థితి నిజంగా మనకి సరిగ్గా వచ్చిందా లేదా అని చెప్పి. వెబ్ సర్వర్ 3 వచ్చిందండి, అలాగే 4 కూడా వస్తుంది. సరే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఓహాయో కదా, లోడ్ బ్యాలెన్సర్కి వస్తాను. ఇక్కడికి వచ్చి టార్గెట్ గ్రూప్. సో ఇక్కడ ఆల్రెడీ ఒక టార్గెట్ గ్రూప్, దీన్ని ఇదే యూజ్ చేసుకుందాం అండి. టార్గెట్స్కి వచ్చి ఇది ఇది వాడుకో, హెచ్టిటిపి వాడదు, ఇక్కడ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వాడతాను కావాలని. సో యాడ్ కొట్టేసి ఇక్కడికి సేవ్ అనండి. అక్కడ వచ్చి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వాడడం, ఇక్కడ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వాడడం. ఓకే, మొదట వాడడం, బట్ ఆప్షన్ ఉంది కాబట్టి యూజ్ చేద్దాం. సో ఇక్కడ చేసి ఇక్కడ కూడా R53 టెస్టింగ్ అని తీసుకొని కిందకు వద్దాం. కిందకు వచ్చి మనకి ఈ రెండు ఉన్నాయి, ఒక సబ్నెట్ ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు మనకి. కాన్ఫిగర్ సెక్యూరిటీ సెట్టింగ్స్. డన్. సో క్రియేట్ అయిపోయిందండి. సో మనం ఇక్కడికి వచ్చి మన లోడ్ బ్యాలెన్సర్ పరిస్థితి ఏంటి చెక్ చేద్దాం. యాక్చువల్గా అంటే క్రియేట్ అయింది, అంతా కరెక్ట్ గా ఉందా లేదా తెలియాలి కదా. సో టార్గెట్ గ్రూప్స్కి వచ్చి మనం R53 టెస్టింగ్కి వచ్చి టార్గెట్స్కి వచ్చాం అనుకోండి. అన్హెల్తీ ఉంది. ఎందుకు అన్హెల్తీ ఉంది, మీకు సర్వీస్ స్టార్ట్ కాలేదా ఏంటి. ఇక్కడికి వచ్చి సర్వీస్ ఇక రన్ అవుతుంది, ఇది బాగానే ఉంది. ఇక్కడ కూడా సర్వీస్ అంతా రన్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ లుక్స్ లైక్ ఇది పని చేయాలి. యాక్చువల్గా లుక్స్ లైక్ టైమ్ అవుట్ వాల్యూ అయినట్టుంది, బట్ ఇటు పని చేయాలండి. సో నేను ఏం చేస్తాను, ఇది కాపీ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాను, మీకు వచ్చింది చూడండి. ఇప్పుడు దీనికి ఏం చేయాలి యాక్చువల్గా, రౌట్ 53లోకి వచ్చి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే డాష్ బోర్డ్కి వచ్చి నేను ఇక్కడికి ఏం చేస్తాను, సో దీని లోపలికి వచ్చి ఫస్ట్ దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ హెల్త్ చెక్స్కి వస్తానండి. హెల్త్ చెక్స్కి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి రీచ్ అవుతున్నాయా లేదా. సో రౌట్ 53 హెల్త్ చెక్స్ మానిటర్ ద హెల్త్ అండ్ పర్ఫార్మ్. గుర్తుపెట్టుకోండి, రౌట్ 53 ఈజ్ ఎ గ్లోబల్ అండి. ఇది IAM ఇచ్చి ట్రూలీ గ్లోబల్ అనమాట, మీకు రీజియన్ కాదు యాక్చువల్. కాబట్టి ఏ లొకేషన్ లో ఉన్నా కూడా మీరు లోడ్ బ్యాలెన్స్ యాడ్ చేసి నేను క్లిక్ ఆన్ హెల్త్ చెక్ అంటాను. సో హెల్త్ చెక్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఎండ్ పాయింట్ ఉంది కదా, ఎండ్ పాయింట్ వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి HTTP అని చెప్పి IP అడ్రస్ ఇవ్వచ్చు, బట్ నేను డొమైన్ నేమ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇది ఏం చేస్తానంటే నార్త్ వర్జీనియా NLB అని ఇచ్చాను అనుకోండి. ఓకే, సో నార్త్ NLB అని ఇచ్చి సో పని చేస్తాను. లోడ్ బ్యాలెన్సర్కి వచ్చి ఇది కాపీ చేశాను అనుకో, ఇది కాపీ చేసి తీసుకొచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి. ఓకే, పోర్ట్ 80లోనే పని చేయాలి యాక్చువల్గా.
సో ఇక్కడికి వచ్చి నో అడిషనల్ ఆప్షన్స్ ఈ సెలెక్టెడ్ బేసిక్. ఓకే, నెక్స్ట్ అని వచ్చి, సో ఒక అలారం కావాలంటే అలారం చేయొచ్చండి. క్రియేట్ హెల్త్ చెక్ అంటాను. అలాగే క్రియేట్ హెల్త్ చెక్ అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓహెచ్, ఓకే, ఓహెచ్ఎల్బి అని ఇచ్చి, ఒహాయో ఎల్బి అని ఇచ్చి, మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను డొమైన్ నేమ్ అని సెలెక్ట్ చేసి మన లోడ్ బ్యాలెన్సర్ ఎక్కడ ఉన్నదో దాన్ని కాపీ చేస్తాను. రెండు ఒకటే, రెండు వేరే వేరే కదా, అంటే పేర్లు ఒకటే ఇచ్చాను అనుకో, అందుకోసం. సో ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి, ఇలా ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ అని చెప్పి క్రియేట్ హెల్త్ చెక్ అంటాను. సో మీకు రెండు హెల్త్ చెక్స్ ఉన్నాయండి యాక్చువల్గా. ఒకటి వచ్చి ఎన్విఎల్బి, ఎన్ఎల్బి యాక్చువల్గా ఒహాయో ఎన్ఎల్బి. కాసేపట్లో ఏమవుతుందంటే ఇది ఆబ్వియస్గా వచ్చేసింది చూడండి, హెల్తీ అని వచ్చేసింది, రీచబిలిటీ వచ్చేసింది అనమాట. అంటే తర్వాత మనం యూస్ చేసుకుంటాం అనమాట, ఇక్కడ మనకి లోడ్ బ్యాలెన్సింగ్ లో యూస్ చేసుకుంటాం అందుకని. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి AWS కాఫీ షాప్ డాట్ ఎక్స్వైజెడ్ అని యాక్సెస్ చేశారు అనుకోండి మీకు. సో నాకేం రావాలంటే ఆటోమేటిక్ గా దేనికి వెళ్ళాలి, మన వెబ్సైట్కి వెళ్ళాలన్నమాట, ఈస్ట్ లొకేషన్లోకి వెళ్ళాలి. సో నార్మల్ గా ఇప్పుడు దాకా మనం క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏమున్నాయి, రికార్డ్స్ వచ్చి మీరు చూసినట్లయితే ఇక్కడ సింపుల్ రికార్డ్ అని, ఇది తప్ప ఏం వాడలేదు ఈ రోజు దాకా. మనం సింపుల్ రికార్డ్ తప్ప ఇంకేమీ వాడలేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అలా కాకుండా మనకి ఒక 1 మినిట్ అండి, నేను ఒక టాపిక్ చెప్పాను లేదో డౌట్ వచ్చింది. 1 మినిట్. ఒక నిమిషం అండి, హోల్డ్ ఆన్. AWS B24 లో పబ్లిక్ డీఎన్ఎస్, ప్రైవేట్ డీఎన్ఎస్ చెప్పాను కదా. ఓకేలేండి, గుడ్. 15th వీడియోలో చెప్పాను, ప్రైవేట్ డిఎన్ఎస్ చెప్పాను, డౌట్ వచ్చింది దానికోసం. ఫైన్, సరే. సో 15th వీడియోలో ఉంది. సరే, ఇక్కడికి వచ్చి నాకు ఏం కావాలంటే, ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే సింపుల్ ఇదొక్క రౌటింగ్ ఇవ్వడం, ఇంకేది వాడలేదండి. ఇదేది ఇప్పుడు దాకా వాడలా, ఈ రోజు వాడతాం. దీంట్లో మీకు మల్టిపుల్ రౌటింగ్ పాలసీస్ ఉన్నాయన్నమాట. దీంట్లో మీరు ఎక్కువ వాడేది ఏంటంటే వెయిటెడ్, లేటెన్సీ అండ్ ఫెయిల్ ఓవర్ అనమాట. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫెయిల్ ఓవర్ చెక్ చేద్దాం, నిజంగా ఫెయిల్ ఓవర్ అవుతుందా లేదా అని చెప్పి. ఫెయిల్ ఓవర్ సెలెక్ట్ చేశాను అనుకోండి, అదేమవుతుందంటే ఎవరైనా డబ్ల్యూ యాక్సెస్ చేసి నాకు రావాలన్నమాట. సో కింద ఏమంటుందంటే ప్రైమరీ సెలెక్ట్ చేయమంటుంది. సో నేను ఏం చేస్తాను, ప్రైమరీ వచ్చి మనకి ఓకే, ఇది ప్రైమరీగా సెట్ చేస్తాను. దాని ఏమంటారు, హెల్త్ చెక్ వచ్చి ఎస్ అని ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేస్తానండి. లోడ్ బ్యాలెన్సర్ వచ్చి ఏది మంది, ఇది యుఎస్ ఈస్ట్ 1 కదా, ఇది యుఎస్ ఈస్ట్ 1, ఇది సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి కిందకు వచ్చి ఫెయిల్ ఓవర్ ఇచ్చి హెల్త్ చెక్ వచ్చి మీరు చూసారంటే ఎన్విఎన్ఎల్బి అని ఇస్తాను యాక్చువల్గా. ఓకే, అవునండి, అజూర్ డిఎన్ఎస్ సేమ్, ఇది రెండు సేమ్ అనమాట. సో ఇక్కడ చూసారు అనుకోండి, ఎస్ అని ఇచ్చి అసోసియేట్ హెల్త్ చెక్ ఇది ఇస్తాను. అందుకే హెల్త్ చెక్ ముందు చేసి పెట్టాను, ఒకవేళ డౌన్ అయిపోతే మీకు ఫెయిల్ ఓవర్ చేస్తుంది. అందుకే నేను రౌటింగ్ పాలసీ ఫెయిల్ ఓవర్ సెలెక్ట్ చేసి క్రియేట్ అంటానండి. సో మీకు క్రియేట్ అయింది. ఇప్పుడు అదే పేరుతో మీరు చూస్తే నేను కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాను, సేమ్ అదే పేరు ఇస్తాను. కాకపోతే ఏలియాస్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఈసారి యుఎస్ ఈస్ట్ 2 సెలెక్ట్ చేస్తున్నాను చూడండి, అది సెలెక్ట్ చేస్తాను. కిందకు వచ్చి ఫెయిల్ ఓవర్ అంటాను. కానీ ఈసారి ఏమవుతుంది, మీకు సెకండరీ అవుతుందండి, సెకండరీ సెలెక్ట్ చేస్తాను. ఎందుకంటే అది ఫెయిల్ అయితే దీనికి వస్తుంది అనమాట. అసోసియేట్ హెల్త్ చెక్ అని చెప్పి కిందకు వచ్చి ఈసారి ఒహాయో ఎల్బి నుంచి క్రియేట్ అంటానండి. ఓకే, మీరు చూసారా పేరు ఒకటే, డబ్ల్యూడబ్ల్యూ కాఫీ షాప్ డాట్ పేరు ఒకటే, కాకపోతే బ్యాక్ ఎండ్ లో రెండు అనమాట, 2 డిఫరెంట్ లొకేషన్స్. ఈ విధంగా మనం డిఫరెంట్ లొకేషన్స్ చేసుకోవచ్చు. అయితే రౌట్ 53లో ఒకే ఒక బాధ ఏంటంటే దట్ ఈస్ ఏ డిఎన్ఎస్ లెవెల్ లోడ్ బ్యాలెన్సింగ్ అండి. అంతేగాని అది పోయి లోపల ప్యాకెట్ అదేం చెక్ చేయదు. నేను నాకు క్లయింట్ రీచ్ అవుతుందా లేదా అంతవరకే పింగ్ చేసి చెక్ చేసుకుంటా. అంటే ఇప్పుడు పేరు ఇచ్చాను కదా, డిఎన్ఎస్ నేమ్ రిజాల్వ్ అవుతుందా అంతవరకే అనమాట. సో లోపల పోయి పలానా పోర్ట్ నాకు 80 పోర్ట్ యాక్సెస్ కావాలా, 443 కావాలా, అలాంటి చేసే అవకాశం రౌట్ 53 లేదు. దానికి గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ వాడుకోవాలా. ఓకే, సరే. ఇప్పుడు నిజంగా పని చేస్తుందా లేదా తెలియాలి కదా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు www AWS కాఫీ షాప్ డాట్ ఎక్స్వైజెడ్ ఉందనుకోండి, ఇది యాక్సెస్ చేద్దాం. యాక్సెస్ చేస్తే మీకు ఏం చేస్తుంది, వెబ్ సర్వర్ వస్తుంది. అందరూ యాక్సెస్ చేయండి, ఎవరైనా వెబ్ సర్వర్ 2 వస్తే చెప్పండి నాకు, ఇదిగోండి మీకు చాట్ లో పెడుతున్నాను. వెబ్ సర్వర్ 2 వస్తే ఎవరైనా చెప్పండి, అంటే లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుందో లేదో తెలియడానికి అనమాట. అందుకని ఎవరైనా 2 వచ్చిందా?
సో కాబట్టి నేను ఇక్కడ 2 is coming. సో కొంతమందికి 2 కూడా వచ్చింది. సో లేదంటే నేను ఇక్కడ ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మన ఫేవరెట్ వైల్ ట్రూ అని ఇచ్చి డూ అని ఇచ్చి కర్ల్ -SL అని చెప్పి షిఫ్ట్ ఇన్సర్ట్ అంటాను. సో గ్రెప్ -I అని చెప్పి వెబ్ అని ఇస్తాను. సో ఏమనుంది యాక్చువల్గా ఇది వెబ్ సర్వర్ అని ఇచ్చాను అనుకోండి, వెబ్ ఎస్ అని ఇచ్చి సో నెక్స్ట్ ఏం చేద్దాము, స్లీప్ 1 అని ఇచ్చి బేసిక్గా డన్ అన్నాను అనుకోండి. మీకు వెబ్ సర్వర్ 1 నాకు కంటిన్యూస్ గా వెబ్ సర్వర్ 1 వస్తుంది. సో కొంతసేపటి తర్వాత వెబ్ సర్వర్ 2కి వెళ్ళాలండి యాక్చువల్గా. ఎనీవే మీకు వెబ్ సర్వర్ 2 వస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. సరే ఇప్పుడు ఒక చిన్న పని చేద్దాం. నేను కావాలని ఏం చేస్తానంటే ఫస్ట్ ఇది వెబ్ సర్వర్ 1 కదా, సో మనం ఏం చేద్దాం, దీన్ని షట్ డౌన్ చేస్తానండి. అంటే మనకి ఫెయిల్ ఓవర్ అవ్వాలి కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, సర్వీస్ ఎంజినిక్స్ స్టాప్ అంటాను. నాకు స్టాప్ అయిపోయింది సర్వీస్. సో ఇమీడియట్ గా మీరు చేంజ్ చేశారంటే ఇది ఎక్కడ పోయింది, వెబ్సైట్ అడ్మినిస్ట్రేటర్ సెకండ్ దానికి వెళ్ళిపోయింది. వెబ్ సర్వర్ 2కి వస్తుంది చూడండి. నాకు అంటే ఏంటంటే లోడ్ బ్యాలెన్సర్ ఏం చేసింది ఇప్పుడు, నిజంగా డిఎన్ఎస్ కి తెలియదండి అండర్లైన్ లో ఉన్న సర్వర్ ఫెయిల్ అయింది అనే నాలెడ్జ్ మీకు డిఎన్ఎస్ కి లేదు. అదేం చేస్తుంది, అది లోడ్ బ్యాలెన్సర్ అప్ లో ఉందో లేదో చెక్ చేసుకుంటుంది తప్పితే బేసిక్ గా మిగతా చెక్ చేయదు అనమాట యాక్చువల్ గా. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం యాక్చువల్ గా, ఇక్కడ మీరు చూసినట్లయితే మనం రెండోది కూడా ఫెయిల్ చేయడానికి ట్రై చేద్దాం. సో నా ఉద్దేశం ఏంటంటే రెండోది కూడా, ఎందుకంటే మీకు హెల్త్ చెక్స్ లో మనం ఏమి ఇచ్చాం, మీరు ఇక్కడ చూసారు అనుకోండి, హెల్త్ చెక్స్ లో క్లియర్ గా డిఫైన్ చేసాం. ఎక్కడికి వచ్చి హెల్త్ చెక్ లో నేను చేయాల్సింది వచ్చి ఇది చేయాల్సిన, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి, చేయాల్సింది వచ్చి ఇది హెచ్టిటిపి ప్రోటోకాల్ చెక్ చేయాలని చెప్పాను. సో కాబట్టి ఇంకా స్టిల్ హెల్తీగానే ఉందన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను, రెండో సర్వర్ ని డౌన్ చేస్తాను. ఇప్పుడు అంతా సెకండ్ సర్వర్ పోతుంది కదా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సర్వీస్ ఎంజినిక్స్ స్టాప్ అంటాను. ఓకే, సో ఇది స్టాప్ అన్నాం కాబట్టి ఇక్కడ అయిపోతుంది, ఇంకా పోదనమాట. సో కాబట్టి కొంతసేపట్లో ఏం రావాలి యాక్చువల్ గా, మీరు చూసినట్లయితే ఇది రావాలండి, వెబ్ సర్వర్ 3 ఏదో ఒకటి రావాలి. ఎందుకంటే ఫెయిల్ ఓవర్ అవ్వాలి ఇక్కడ మీకు. ఇది ఏం చేస్తుంటే కాసేపట్లో ఇది ఫెయిల్ అని డిక్లేర్ చేస్తుంది అనమాట. NVNLB ఉంది కదా, ఇది ఫెయిల్యూర్ అని డిక్లేర్ చేస్తుంది. ఇది ఎప్పుడైతే డిక్లేర్ చేస్తుందో ఆటోమేటిక్ గా ట్రాఫిక్ అంతా కూడా ఏమవుతుంది, సెకండరీ లొకేషన్ అయినా ఒహాయోకి డైవర్ట్ కావాలా, మీకు డైవర్ట్ కావాలా, ఇక్కడ చెక్ చేయొచ్చు మనం. ఎందుకంటే అక్కడ కూడా వెబ్ సర్వర్ ఉంది కదా, వెబ్ సర్వర్ 3 and 4 ఉంది. ఆటోమేటిక్ ఎప్పుడైతే ఇది డైవర్ట్ చేసేస్తుందో ఇక్కడ సెకండ్ లొకేషన్కి వెళ్ళిపోవడానికి అయిపోతుంది అనమాట. వెనక్కి వెళ్ళిపోయి చెక్ చేస్తే అక్కడ అన్హెల్తీ వచ్చేస్తుంటుంది. చూద్దాం ఆగండి. సో కొంచెం వెయిట్ చేయాలి ఇక్కడ. సో అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి ఇది డిఎన్ఎస్ లెవెల్ లోడ్ బ్యాలెన్సింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సినారియో తీసుకుందాం. ఒక సినారియో ఏంటంటే మీకు మీ దగ్గర ఒక క్లయింట్ ఉన్నాడు, మ్యూట్ చేయండి ప్లీజ్. మీ దగ్గర ఒక క్లయింట్ ఉన్నాడు. ఆ క్లయింట్ ఏం చేస్తాడంటే మీ దగ్గర ఉన్న అప్లికేషన్ కనెక్ట్ అవ్వాలండి. మీ దగ్గర ఉన్న అప్లికేషన్ కనెక్ట్ అవ్వాలి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఫైర్ వాల్ లో పోర్ట్స్ అంతా ఓపెన్ చేయాలన్నమాట వాళ్ళ సైడ్ నుంచి. మీరు ఏం చేస్తారు, నా వెబ్సైట్ వచ్చి www లైక్ AWScoffeeshop.xyz అంటే వాళ్ళు అట్లా ఒప్పుకోరు అనమాట. వాళ్ళు ఏమంటారంటే ఏదైనా స్పెసిఫిక్ ఐపీలు ఉన్నాయా, ఐపీలు ఇవ్వండి అని చెప్తారనమాట. సో ఒకటేం చేయొచ్చు అంటే మనం దీని పేరేంటి, మనం లోడ్ బ్యాలెన్సర్స్ ఐపీ ఇచ్చుకోవాలా. అలా కాకుండా మీకు ఏమైందంటే ఇంకోటి ఉందండి, విచ్ ఇస్ కాల్డ్ గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ అని ఉంది యాక్చువల్ గా. ఈ గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే మీకు మారిపోయింది చూడండి, 3434, ఎందుకంటే అది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కదా, అందుకని మీకు పోతూ ఉంది చూడండి. సో ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు అన్హెల్తీ వచ్చేసింది చూడండి యాక్చువల్ గా. ఎప్పుడైతే ఇది అన్హెల్తీ వస్తుందో ఆటోమేటిక్ ఇది ఏం చేస్తుందంటే ఫెయిల్ ఓవర్ చేస్తుంది. సరే ఇది రానివ్వండి. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తాను సర్వీస్ ఓకే, కాసేపు మళ్ళీ చెక్ చేద్దాం. సరే కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే మనకి గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ అని, గ్లోబల్ యాక్సెలరేటర్ అని ఒకటి ఉందండి యాక్చువల్ గా. అదేం చేస్తుందంటే మీకు బేసిక్ గా ఈ డిఎన్ఎస్ కి రీప్లేస్మెంట్ గా వాడుకోవచ్చు మీరు. ఈ డిఎన్ఎస్ లోడ్ బ్యాలెన్సింగ్ అవసరం లేకుండా మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు డిఎన్ఎస్ లో పలానా పోర్ట్ అంటే కొంచెం ఇబ్బంది వస్తుంది అనమాట. గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, మీకు మల్టిపుల్ సేమ్ ఇదే దీన్నే మన గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ లోకి వెళ్ళి అక్కడ వచ్చి నేను మల్టిపుల్ ఎండ్ పాయింట్స్ ఇచ్చుకోవచ్చు అనమాట యాక్చువల్ గా. దీని నెక్స్ట్ లెవెల్ అనమాట యాక్చువల్ గా, అది డిస్కస్ చేద్దాం. ఓకే సరే, ఇది వచ్చి ఫెయిల్ ఓవర్ అండి. మీకు ఇది వచ్చి ఫెయిల్ ఓవర్ అనమాట.
సో నెక్స్ట్ ఏంటంటే మీకు వెయిటెడ్ యాజ్ వెల్ యాజ్ లేటెన్సీ ఉంటుంది అనమాట. అంటే ఇది నేను స్టాప్ చేస్తాను యాక్చువల్గా. నేను బ్యాక్కి వెళ్తాను. బ్యాక్కి వెళ్ళి ఇక్కడ మళ్ళీ రిఫ్రెష్ రెండు అప్ అయిపోతాయి కాసేపట్లో. ఎనీవే, సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళి బేసిక్గా మీరు డిఆర్ ఉందంటే అంటే వేరే లొకేషన్ ఉందంటే మీరు ఫెయిల్ ఓవర్ వాడుకోవచ్చు అండి. అది లేదనుకోండి, నేనేం చేస్తాను కిందకు వచ్చి ఫెయిల్ ఓవర్ కాకుండా మీకు నెక్స్ట్ ఏముందంటే ఇక్కడ వెయిటెడ్ అని ఉంటుంది అనమాట. వెయిటెడ్ అంటే 1 ఈజ్ ద మినిమం, మాక్సిమం 256 వస్తుంది అనమాట. 255 వస్తుంది. నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి దీన్ని, ఇది యుఎస్ ఈస్ట్ 1గా యా ఇలా ఇస్తానండి. కెనాట్ బి క్రియేట్ ఆన్ నాన్ వెయిటెడ్. సో నేను ఒక పని చేస్తాను, ఫస్ట్ ఈ రెండింటిని డిలీట్ చేసి, ఫస్ట్ డిలీట్ రికార్డ్ చేసి, ఆ తర్వాత క్రియేట్ రికార్డ్ అని చెప్పి మళ్ళీ www అని ఇచ్చి ఏలియాస్కి వచ్చి ఇక్కడికి వచ్చి యుఎస్ ఈస్ట్ 1 సెలెక్ట్ చేసి మళ్ళీ కిందకి వచ్చి ఈసారి అంటే వెయిటెడ్ అని ఇచ్చి, వెయిట్ వచ్చి బేసిక్గా 256 మాక్సిమం అనమాట. 255 ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను, నార్త్ వర్జీనియా అని ఇచ్చి ఓకే. ఇక్కడ కూడా మీరు కావాలంటే హెల్త్ చెక్ అసోసియేట్ చేయొచ్చు అనమాట. బట్ అవసరం, నాకు వెయిటెడ్లోనే ఉంటుంది కాబట్టి అవసరం లేదు. సో ఇది చేస్తాను అనమాట. ఓ పని చేద్దాం, హెల్త్ చెక్ కూడా అసోసియేట్ చేద్దాం జస్ట్ ఇన్ కేస్. ఇక్కడికి వచ్చి మనకు వచ్చి ఎన్వి అని చెప్పి సేవ్ చేస్తాను. అలాగే మళ్ళీ క్రియేట్ రికార్డ్ సెట్, మళ్ళీ www, మళ్ళీ ఏలియాస్, మళ్ళీ ఇక్కడికి వచ్చి యుఎస్ ఈస్ట్ ఇచ్చేసి ఈసారి ఏం చేస్తాను, ఈసారి కూడా వెయిటెడ్ అని ఇస్తాను. ఈసారి వెయిట్ వచ్చి ఒకటే ఇస్తానండి. ఒకటి ఇచ్చి ఐడి వచ్చి నేను ఏం చేస్తానంటే ఓహెచ్ అని ఇస్తాను. దీనికి కూడా హెల్త్ చెక్ అసోసియేట్ చేస్తాను. ఓకే, దీన్ని మళ్ళీ ట్రై చేసి మళ్ళీ కొట్టామనుకోండి, ఈసారి దేనికి వెళ్తుంది మీకు, వెబ్ సర్వర్ 2కి వస్తుంది చూడండి. మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి, అందరికి వెబ్ సర్వర్ 1 2 రావాలి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎవరికి కూడా 3 4 రాదండి, అంతా కూడా 1 and 2 రావాలా. కన్ఫర్మ్ చేయండి ప్లీజ్. 1 ఎవరికి రాలేదా? 1 ఎవరికి రావాలి ఒకరికన్నా? యా, గోపికి 1 వచ్చింది. సో గుడ్. ఓకే, సో మీకు ఏంటంటే లోడ్ బ్యాలెన్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అండి, మీరు వెయిట్స్ మార్చొచ్చు అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు పని చేస్తారు, నాకేం కావాలంటే నాకు లేదు, మనం సెకండరీలో మొత్తం వెయిట్స్ మార్చండి, ప్రైమరీ మెయింటెనెన్స్ చేయాలనుకున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు, సింపుల్ గా ఇక్కడికి వచ్చి మీరు కాబట్టి 0 ఇచ్చేయచ్చు. 0 వచ్చేసి అసలు ఏం ట్రాఫిక్ రాదనమాట. సేవ్ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ దీన్ని 255 గా మారుస్తాను. 255 గా మారి ఇట్లా ఇచ్చాను అనుకోండి, ఏమవుద్దో చూద్దాం. సేవ్ చేసాం కదా, సో కాసేపటికి ఏమవుద్దో చూద్దాం. వెబ్ సర్వర్ 1కి వచ్చింది. ఇది కూడా పోవాలి యాక్చువల్గా, ఆగిపోయి సో 3కి 4కి వెళ్ళిపోవాలి యాక్చువల్గా. సో లెట్స్ సి. సో మీరు చూస్తే ఇది ఎక్కడ ఉంది యాక్చువల్గా, మీరు చూస్తే ఇది వచ్చి 0 అని ఇచ్చేసాం యాక్చువల్గా. సో కాబట్టి నేను మేబీ హెల్త్ చెక్ చేయడం వల్ల 255 ఇదే ఇచ్చామన్నమాట వెయిటెడ్ యాక్చువల్గా. ఇది క్లిక్ చేస్తే మీకు వస్తుంది వెయిటెడ్ అంటే ఏంటి అని చెప్పి మీకు వస్తుంది వెయిటెడ్ అనమాట 1 to 255. సో ఒకవేళ మీకు ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ సెండింగ్ ద ట్రాఫిక్ టు రిసోర్స్ యూ కెన్ చేంజ్ ద వెయిట్ టు 0 యాక్చువల్గా. సో ఇది ఎందుకు వస్తుంది యాక్చువల్గా, 0 ఇచ్చేసాను కదా, మేబీ హెల్త్ చెక్ ఏమైనా చేశాను కదా అందువల్ల అయ్యుండొచ్చండి. సో నేను ఒక పని చేస్తాను, హెల్త్ చెక్ వచ్చి నో ఇచ్చేస్తానండి. అందువల్ల కూడా ఇష్యూ, ఎందుకంటే హెల్త్ చెక్ చేయమని చెప్తున్నట్టుంది యాక్చువల్గా. ఇదేముంది, సో ఇదే వస్తుంది, దిస్ సెలెక్ట్ హెల్త్ చెక్ ఎండ్ పాయింట్ డొమైన్ కన్ఫర్మ్ డొమైన్ నేమ్. ఓకే, సో నేను హెల్త్ చెక్ నో అని ఇచ్చేసి సేవ్ చేస్తాను. మారిపోయించండి, హెల్త్ చెక్ ప్రాబ్లమ్ ఇస్తుంది అనమాట అందుకని. ఎనివే, సో మీకు ఇప్పుడు 3 and 4కి వెళ్ళిపోతుంది, ఎందుకంటే వెయిట్స్ మార్చామన్నమాట. వెయిట్స్ మార్చినప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ విధంగా వస్తుంది యాక్చువల్గా. నేను మళ్ళీ ఏం చేస్తాను, వెయిట్స్ మళ్ళీ చేంజ్ చేశాను అనుకోండి, ఇక్కడికి వస్తాను. ఈసారి ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి వెయిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 0 ఇచ్చి ఓకే. సో దీనికి వచ్చి నేను ఏం చేస్తాను, దీనికి వచ్చి 255 ఇస్తాను. ఓకే, సో ఏమవుతుంది యాక్చువల్గా మీకు ఈసారి మళ్ళీ ఏం చేయాలంటే అది చేంజ్ అవ్వాలి మీకు. సో వెబ్ సర్వర్ 3 4 నుంచి కాసేపటికి మీకు ఏమొస్తుందంటే 1 and 2కి వచ్చేయాలి యాక్చువల్గా.
అది ఎక్స్పెక్టేషన్ అన్నమాట. సో ఈ విధంగా మనం వెయిటెడ్, ఫెయిల్ ఓవర్, లాస్ట్ ఏంటంటే లేటెన్సీ ఉందండి. లేటెన్సీ అంటే అర్థం ఏంటంటే మీకు చూడండి సెకండ్కి వచ్చేసి చూడండి యాక్చువల్గా. ఓకే, సో నేను ఒక పని చేస్తాను ఇక్కడ, మీరు కావాలంటే ఇక్కడ కూడా హెల్త్ చెక్ అసోసియేట్ చేయొచ్చు యాక్చువల్గా. ఓ పని చేద్దాం, నీకు కావాలని అసోసియేట్ హెల్త్ చెక్ అని చెప్పి నేనేం చేస్తాను, సేవ్ చేసి దీన్ని ఏం చేస్తాను, సింపుల్గా మీరు 0 చేస్తాను. 0 చేసి సేవ్ అంటాను. సో ఏమవుద్దో చెక్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చి మీకు లేటెన్సీ ఉందండి. లేటెన్సీ ఏంటంటే లేటెన్సీ చెక్ చేసామనుకోండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాక్సెస్ చేస్తున్నారు అనుకోండి, ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నారు అనుకోండి, సో అది ఏం చేస్తుందంటే మనకి ఏదైతే దగ్గర ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా నుంచి యాక్సెస్ చేస్తుంటే ఒహాయో దగ్గర ఉందా లేకపోతే నార్త్ వర్జీనియా దగ్గర ఉందా, సో మారిపోయింది చూడండి యాక్చువల్గా. ఓకే, మీకు హెల్త్ చెక్స్ తో సంబంధం లేదు, మారిపోయింది యాక్చువల్. వెయిట్స్ మార్చంగానే మీకు ఎక్కడికి వచ్చేసింది, నేను ఒహాయోకి ఇచ్చాను, అయితే నేను ఒహాయోలో డౌన్ చేస్తాను యాక్చువల్గా, అప్పుడు హెల్త్ చెక్స్ మీకు ఇంపాక్ట్ అవ్వాలిగా. సో హెల్త్ చెక్స్కి వస్తే హెల్త్ చెక్స్ ఏం చెప్తున్నాయి, బేసిక్ రెండు యాక్టివ్గా ఉండాలి చెప్పాలి యాక్చువల్గా. ఇది ఎందుకు ఒకటి డౌన్, రెండు నేను అప్ చేయలేదా? ఇది పనిచేస్తుంది, ఈ రెండు పనిచేస్తున్నాయి యాక్చువల్గా. మరి ఎందుకు హెల్త్ చెక్ ఒకటే చూపిస్తుంది యాక్చువల్గా, ఎందుకు మానిటరింగ్ ఏది డౌన్ లో ఉంది? సరే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ట్రాఫిక్ అంతా ఎక్కడికి పోతుందండి, మీకు 3 and 4 కి పోతుంది. ఇప్పుడు నేను కావాలని 3 and 4 డౌన్ చేశాను అనుకోండి, హెల్త్ చెక్ ఫెయిల్ అవ్వాలి కదా, అప్పుడు ట్రాఫిక్ ఎక్కడికి రావాలా, ఆటోమేటిక్ గా మీకు ఫస్ట్ దానికి రావాలి యాక్చువల్గా. ఓకే, నాకు ఫస్ట్ దానికి రావాలా. సో 1 minute. మీకు సెషన్స్ మేనేజర్ ఎనేబుల్ చేయలేదు, రాలేదులేండి. సో నేను లాగిన్ చేయాల్సిందే. ఓకే, సర్వీస్ ఎంజినిక్స్ స్టాప్ అంటాం. సో బేసిక్ అన్ని కూడా 3కి వస్తుంది చూడండి. సో రెండోది కూడా డౌన్ చేద్దాం, ఇది వెబ్ సర్వర్ 4, వెబ్ సర్వర్ 3 కూడా డౌన్ చేద్దాం. నేను కావాలంటే ఇంకోటి ఓపెన్ చేసి నేనేం చేస్తానంటే, ఈ ల్యాప్టాప్ పెమ్ అని ఒకటి ఉండాలి. నేను ల్యాప్టాప్ పెమ్ ఎక్కడికి పోయింది యాక్చువల్గా, గివ్ మీ 1 minute గైస్. సో ఇక్కడ క్విక్ యాక్సెస్ లోకి వచ్చాను అనుకోండి, ఇది ఎక్కడ ఉంది, సి డ్రైవ్ లో ఉంది. సో నేను ఏం చేయొచ్చు, SSH-i ల్యాప్టాప్ పెమ్ అని ఉంది కదా, నా ప్లాన్ ఏంటంటే ఓకే, సో కంట్రోల్ ఇన్సర్ట్ తీసుకొని, సో నేను ఏం చేస్తానంటే నానో SSH2.sh అని ఒకటి ఓపెన్ చేసి, ఓకే,
సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే షిఫ్ట్ ఇలా ఇచ్చి ఓకే $1 అని ఇస్తాను. ఓకే $1 అని ఇచ్చి ఓకే ఓపెన్ చేద్దాం. బ్యాష్ SSH2 అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఈ థర్డ్ సర్వర్ తీసుకొని షిఫ్ట్ ఇన్సర్ట్ అని కొట్టి ఎంటర్ కొట్టాను అనుకోండి. ఓకే లాగిన్ అయిపోయిందా? డినైన్డ్ అని వచ్చింది. యాక్చువల్గా ఎందుకు డినైన్డ్ వచ్చింది? యూజర్ ఇవ్వలేదు. ఓకే నేను ఏం చేస్తుండాలా ఇక్కడికి వచ్చి EC2-user అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి. సో లాగిన్ అయిపోయింది చూడండి, ప్రతిసారి పుట్టి ఓపెన్ చేయకుండా. సో నేను ఏం చేస్తాను సర్వీస్ ఎన్జినిక్స్ స్టాప్ అన్నాను అనుకోండి. స్టాప్ అయిపోయింది కాబట్టి నాకు పర్మిషన్ లేదని వస్తుంది. sudo su హైఫన్ అని చెప్పి సర్వీస్ ఎన్జినిక్స్ స్టాప్ అంటాను. ఎప్పుడైతే ఇది స్టాప్ చేసామో ఆబ్వియస్ గా మీకు ఏమవుతుంది, ఇక్కడ ఆగిపోవాలా, 2కి 1కి వెళ్ళాలండి ఇప్పుడు మీకు. అయితే ఇక్కడ నేను గమనించాల్సింది ఏంటి, నేను మీకు ఎక్కువ వాల్యూ వెయిటెడ్ వాల్యూ ఎక్కడ ఇచ్చామో, వెయిటెడ్ వాల్యూ వచ్చి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రౌట్ 53కి వస్తే మనకి డాష్ బోర్డ్కి వెళ్ళాం అనుకోండి. డాష్ బోర్డ్ లో మీరు చూస్తే ఇక్కడ ఏమవుతుంది మీకు, ఇది యుఎస్ ఈస్ట్ ఏది ఒహాయో చూడండి, ఒహాయోలోకి మీకు 255 ఇచ్చాం, NV0 ఇచ్చి కాబట్టి 255కి రావాలి. అయితే మనం ఏం చేసాం, యాక్చువల్గా నేను రెండింటిని ఫెయిల్ చేశాను. అంటే ఏంటి, రెండు ఇన్స్టెన్స్ లో కూడా మీకు సర్వీస్ స్టాప్ అయిపోయింది. అయితే దానికి హెల్త్ చెక్ అసోసియేట్ అయిందనమాట. సో హెల్త్ చెక్ అసోసియేట్ అయినప్పుడు ఏం జరగాలి, ఇక్కడ మీకు రెండు ఫెయిల్యూర్ డిక్లేర్ కావాలి. రైట్ నో మీరు చూస్తే ఒహాయో LB వచ్చి ఇంకా మీకు సక్సెస్ చూపిస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇది ఫెయిల్యూర్ డిక్లేర్ అవుతుందో ఆటోమేటిక్ గా ట్రాఫిక్ ఎక్కడికి వెళ్ళాలి, యాక్చువల్ గా మీకు ఆటోమేటిక్ గా ట్రాఫిక్ వచ్చి మీకు డిక్లేర్ అయిపోయినాక వెబ్ సర్వర్ 2 కానీ 1 కానీ వెళ్ళాలండి. మీకు వేరే రీజియన్ లో ఉంది కదా మనకి, ఎందుకంటే హెల్త్ చెక్స్ అసోసియేట్ చేస్తున్నాం కదా. హెల్త్ చెక్స్ ఫెయిల్ అయినప్పుడు ఇంకా ఆబ్వియస్ గా రీచ్ కావట్లేదు దానికి తెలుసు అనమాట. కాబట్టి ఇక వేరే దానికి రౌట్ చేయడము. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనం 0 ఇచ్చామండి. మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ మీరు ఏమి ఇచ్చారు, 0 ఇచ్చారు యాక్చువల్గా. అవునా, 0 ఇచ్చి 0 ఇస్తే ఏం ట్రాఫిక్ అలౌ చేయదని అర్థం. సో నేను ఏం చేస్తాను, 1 ఇచ్చి సేవ్ చేస్తాను. ఓకే 1 ఇచ్చి సేవ్ చేస్తాను బేసిక్ గా, ఎందుకంటే 0 అంటే అసలు ఏం ట్రాఫిక్ అలౌ చేయదని అర్థం అనమాట. సో చూద్దాం, ఇది మొత్తం ఫెయిల్యూర్ గా మొత్తం అయిపోయినాక, ఇది డిక్లేర్ అయిపోయినాక అది ఏ విధంగా పనిచేస్తుందని చూద్దాం యాక్చువల్ గా. కమాన్, ఈ రెండు డౌన్ చేసానా లేదా? సో ఇదేంటి 172.16, ఓకే ఇది డౌన్ అయిపోయింది. సో అలాగే ఇక్కడికి వచ్చి ఐ థింక్ స్టార్ట్ అయినట్టుంది, ఒక నిమిషం ఆగండి. చూడండి, సో మీరు చూసారు అనుకోండి వెబ్ సర్వర్ 1కి వెళ్తుంది. వెబ్ సర్వర్ ఎందుకు 2 కూడా ట్రై చేయండి మీరు అందరూ ఒకసారి. వెబ్ సర్వర్ 2కి వెళ్తుందా? ఎవరికైనా వెబ్ సర్వర్ 2 వస్తే చెప్పండి. సో ఎందుకంటే ఇంతకు ముందు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఇక్కడ డిక్లేర్ అయిపోయింది అలాగని చూడండి. ఇక్కడ స్టిల్ డిక్లేర్ ఇంకా రావాలి, ఇక్కడ అన్హెల్తీ అని రావాలి, ట్రాఫిక్ అంతా మీకు వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం దీంట్లో కూడా హెల్త్ చెక్స్ అసైన్ చేసుకొని మనం చేయొచ్చండి. ఓకే సో ఇదండి మనకి డిఎన్ఎస్ గురించి, రౌట్ 53 గురించి. అదే లేటెన్సీ అనుకోండి, మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడ సింపుల్ గా వచ్చి ఇక్కడ హోస్టెడ్ జోన్స్ కి వచ్చి మీకు ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ లేటెన్సీ ఇవ్వచ్చు అనమాట. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా తీసేసి ఇక్కడికి వచ్చి లేటెన్సీ అని ఇచ్చేసి ఓకే సో ఎన్వి అని ఇచ్చేసి నేను ఏం చేస్తాను, సేవ్ రికార్డ్ సెట్ అంటాను. ఓకే తీసేసి తీయాలన్నమాట యాక్చువల్గా. సో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు డిలీట్ చేస్తానండి. డిలీట్ రికార్డ్ సెట్ చేసి మీరు మళ్ళీ క్రియేట్ చేయొచ్చు. ఈసారి క్రియేట్ రికార్డ్ సెట్ అని చెప్పి www ఇక్కడికి వచ్చి ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇది సెలెక్ట్ చేసుకొని మీకు US2 కాబట్టి కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, లేటెన్సీ ఇస్తాను. సో స్పెసిఫై ద రీజన్ అని చెప్పి. సో మీకు ఏంటి యాక్చువల్గా ఇది ఏంటంటే రౌటింగ్ 50 రెస్పాన్స్ క్వరీ బేస్డ్ అపాన్. సో మనం ఏం చేస్తాం, ఇది US East 2కి ఇక్కడ ఇచ్చామనుకోండి. సో ఓకే ఇది వచ్చి క్రియేట్ అంటాను.
అలాగే మీరు క్రియేట్ రికార్డ్ సెట్ అని చెప్పి మళ్ళీ www అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను నెక్స్ట్ లెవెల్ ఇది ఇక్కడ సెర్చ్ చేస్తాను యాక్చువల్గా. యుఎస్ ఈస్ట్ 1 కిందకు వచ్చి మీరు ఏం చేయొచ్చు లేటెన్సీ అని సెలెక్ట్ చేసి సో యుఎస్ ఈస్ట్ 1 ఇచ్చి సెలెక్ట్ చేసుకొని ఎన్విసి క్రియేట్ చేసుకోవచ్చు. సో కాబట్టి యూజర్స్ కనెక్ట్ అయ్యారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒహాయో దగ్గర దరిదాపులో వస్తే ఒహాయోకి వెళ్తారనమాట, లేదంటే నాతో ఏది దగ్గర అయితే దాని దగ్గరికి వెళ్తారండి. అలాగే మీకు ఏంటంటే గ్లోబల్ ఇది కూడా ఉందన్నమాట, గ్లోబల్ కూడా అంటే ఏంటంటే మీకు ఎవరైతే దగ్గర నుంచి వస్తున్నారో వాళ్ళకి జియో లొకేషన్ పనిచేస్తుంది యాక్చువల్గా. ఓకే, నేను మల్టీ ఆన్సర్ ఐడియా లేదు, మీరు కొంచెం గూగుల్ చేయండి. జియో లొకేషన్ ఏంటి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ సర్వర్స్ అరౌండ్ ద వరల్డ్ అనుకోండి, జపాన్ నుంచి వస్తే ఆ జపాన్ లోకల్ సర్వర్కి వెళ్తాయి ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ టు ద యూఎస్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చి హెల్త్ చెక్స్ ఆల్రెడీ చూసామండి, హెల్త్ చెక్స్ ఇది. సో నేను ఇది స్టార్ట్ చేసే ఉంది అంతా కూడా. ఓకే, సో హెల్త్ చెక్స్ ఆల్రెడీ చూసాం యాక్చువల్గా. మళ్ళీ మనం స్టార్ట్ చేసాం అనుకోండి, మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. సో నేను ఏం చేస్తాను స్టార్ట్ అంటాను, అలాగే ఇక్కడికి వచ్చి స్టార్ట్ అయితే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అనమాట. మీరు కావాలంటే డొమైన్స్ ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు అండి, రిజిస్టర్డ్ డొమైన్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి కొనొచ్చు, కానీ మీకు కాస్ట్లీ అవుతుంది అనమాట. ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, రిజిస్టర్ చేయొచ్చు. మామూలుగా బయట $1 ఉంటే ఇక్కడ $10 ఉంటుంది. అలా కాకుండా మీకు ట్రాఫిక్ పాలసీస్ అని ఉంటాయండి. సో ఈ ట్రాఫిక్ పాలసీస్ ఏంటంటే మీకు డిఎన్ఎస్ గురించి మంచి ఐడియా ఉందనుకోండి, అసలు ఈ ట్రాఫిక్ పాలసీస్ తో పనే లేదు, ఎట్లా కాన్ఫిగర్ చేయాలి రికార్డ్స్ అని మీకు ఏం పని లేదనమాట. ఇదేం చేస్తుందంటే మీకు ట్రాఫిక్ పాలసీస్ గ్రాఫికల్ గా ఇస్తుంది అనమాట యాక్చువల్ గా. సో నేను ఏం చేస్తాను ప్రాడ్ రౌటింగ్ అని ఒక పేరు ఇచ్చి నేను నెక్స్ట్ అంటే మీకు ఇలా వస్తుంది అనమాట. ఏంటి డిఎన్ఎస్ టైప్ ఏంటి అని అనుకోండి, బేసిక్ గా ఇది వచ్చి మనకు వచ్చి సీనేమ్ రికార్డ్ అంటాం యాక్చువల్ గా కనెక్ట్ అయ్యేది. సో ఎవరికి కనెక్ట్ అయ్యాలి యాక్చువల్ గా, ఆర్ నార్మల్ గా ఇక్కడ ఏమిస్తాం మనం ఏ రికార్డ్ అనేసి కనెక్ట్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేయాలా, ఫర్ ఎగ్జాంపుల్ వెయిటెడ్ రూల్ ఆర్ ఫెయిల్ ఓవర్ ఇచ్చాను అనుకోండి, రెండు వస్తాయి అనమాట. రెండు వచ్చి ఫెయిల్ ఓవర్ ఏంటి యాక్చువల్, ఇది ప్రైమరీ ఏంటి మీరు చూసినట్లయితే హెల్త్ చెక్ వచ్చి ప్రైమరీ ఇది, తర్వాత ఇక్కడ ఉంది హెల్త్ చెక్, ఇది వచ్చి మనకి సెకండ్ వచ్చి ఒహాయో ఇట్లా ఇస్తాం అనమాట. ఓకే, తర్వాత ఏం చేస్తాం, ఇది ఎక్కడికి కనెక్ట్ అవ్వాలా, కనెక్ట్ అని చెప్పి ఎండ్ పాయింట్ అడుగుతుంది. ఎండ్ పాయింట్ కిందకి వచ్చి నేను న్యూ ఎండ్ పాయింట్ అని చెప్పి ఇక్కడ న్యూ ఎండ్ పాయింట్ అని చెప్పి నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి నేను ఎలాస్టిక్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అని సెలెక్ట్ చేసి ఈ కింద వచ్చేసింది చూడండి, ఇది సెకండ్ దా. ఓకే, సో వచ్చి ఇది కాదండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఎలాస్టిక్ ఈఎల్బి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అని ఇస్తాను, ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా కనెక్ట్ టు అని ఇచ్చేసి మనం ఏం చేస్తాం న్యూ ఎండ్ పాయింట్ అని చెప్పి సో ఇక్కడికి వచ్చి మనకి ఏం చేయాలా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అంటాను, ఆల్రెడీ వచ్చేసింది. సో మీ ట్రాఫిక్ పాలసీ క్రియేట్ చేయొచ్చు అనమాట మీకు యాక్చువల్గా. సో దీన్నే మీరు ఏం చేయొచ్చు అంటే పదే చాలా వాటికి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఎప్పుడు వాడలేదండి పర్సనల్ గా, బట్ ఏంటంటే జియోలో ఉంటుంది అనమాట. బట్ మీకు మంచి నాలెడ్జ్ ఉంది అనుకో డిఎన్ఎస్ లో, ఇవన్నీ అసలు దీంతో సంబంధమే లేదు యాక్చువల్గా. ఓకే, నెక్స్ట్ వచ్చి విపిసి ఇన్బౌండ్ ఎండ్ పాయింట్స్ అండి. ఇదేంటంటే మీరు ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేయొచ్చు. ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే మీకు Route 53 దట్ లెట్స్ యువర్ డిఎన్ఎస్ క్వరీస్ బిట్వీన్ యువర్, అంటే మీకు ఒక VPC లో పెట్టుకొని మీకు వేరే VPC అంటే రీజనల్ సర్వీస్ అండి ఇది యాక్చువల్ గా, రౌట్ డిఎన్ఎస్ క్వరీస్ బిట్వీన్ ద VPCs అండ్ యువర్ నెట్వర్క్ యాక్చువల్ గా. సో కాబట్టి ఏంటంటే మీకు ఈ VPC ఎండ్ పాయింట్స్ ఎందుకు అవుతుందంటే క్వీరీస్ మల్టిపుల్ VPCs మధ్య క్వీరీస్ కోసం మీరు యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్ నేను పర్సనల్ గా వాడలేదు, కొత్తగా వచ్చింది ఇది. సో ఇక్కడ చూస్తే మీకు 2 VPCలు ఉన్నాయి అనుకోండి మీకు, సో మీరు రిజాల్వర్ రూల్స్ పెట్టున్నారు అనుకోండి, ఇక్కడ నుంచి మనకి దీంట్లో యుఎస్ వచ్చి మీకు ఈ రెండు ఉన్నాయి అనుకోండి, ఈ రెండింటి మధ్య అవి డిఎన్ఎస్ రెజల్యూషన్ అవుతుంది అనమాట. బట్ నేను టెస్ట్ చేయలేదండి, కుదిరితే టెస్ట్ చేయండి, అందరం పోవాల్సిన పని లేదు. సో రిజాల్వర్కి వచ్చి మీకు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇన్బౌండ్ ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది యాక్చువల్గా. ఓకే, సో క్రియేట్ ఎండ్ పాయింట్ అని చెప్పి మీరు ఏం చేయాల్సి వస్తుంది, సెలెక్ట్ ఎండ్ పాయింట్ VPC సెలెక్ట్ చేయాలా, గ్రీన్ VPC, సెక్యూరిటీ గ్రూప్ ఏంది ఇవ్వాలన్నమాట. సో మీకు ఏమవుతుందంటే వేరే VPC నుంచి వచ్చి ఇక్కడ IP అడ్రసెస్ మీకు రిజాల్వ్ చేసుకుంటే, నేను టెస్ట్ చేయాలండి, ఇది నాకు అంత ఐడియా లేదు యాక్చువల్గా. ఓకే, ఇవన్నీ కూడా టెస్ట్ చేయాలి, బట్ ఇట్స్ నాట్ ఇది మీకు ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ సూపర్ డూపర్ అనమాట. జస్ట్ మీకు Route 53 ఎలా చేస్తే తెలుసు, వెయిటెడ్ లెటెన్సీ యాజ్ వెల్ యాజ్ ఫెయిల్ ఓవర్ తెలిసి ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సో ఇది Route 53 గురించి. నెక్స్ట్ వచ్చి మనం చూడాల్సింది వచ్చి నెక్స్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే గ్లోబల్ యాక్సెలరేటర్ అని ఉందండి. ఏంటి గ్లోబల్ యాక్సెలరేటర్? సో నేను పని చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు డిఫరెన్సెస్ అర్థం చేసుకోవాలా. ఓకే, Route 53 వర్సెస్ ఓకే
ఇక్కడ ఏముంటుంది యాక్చువల్ గా ఏ గ్లోబల్ యాక్సెలరేటర్ ఇస్ నెట్వర్కింగ్ సర్వర్స్ ద సర్వీస్ దట్ హెల్ప్స్ యూ టు ఇంప్రూవ్ అవైలబిలిటీ పర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ దట్ ఆఫర్ ఫర్ యూ గ్లోబల్ యూజర్స్. అంటే ప్రపంచం మొత్తం మీద మీ అప్లికేషన్ కనెక్టర్ యూజ్ చేయొచ్చు అనమాట. ఈజీ టు సెటప్ కాన్ఫిగర్, ఇట్ ప్రొవైడ్ స్టాటిక్ ఐపీ అడ్రస్ దట్ ప్రొవైడ్ ఫిక్స్డ్ ఎంట్రీ. సో మనం ఏంటంటే 2 స్టాటిక్ ఐపీలు ఇస్తారు అనమాట. మనం ఏదైనా లోడ్ దీని ఏమంటారు ఫైర్ వాల్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. What can I do with AWS load balancer? Associate the static IPs provided by global accelerator to the regional resources such as network load balancers application. Easily move endpoints between availabilities. అంటే మీకు ఏంటంటే మీకు 2 ఉంటాయి కాబట్టి బ్యాక్ ఎండ్ లో ఎక్కడికైనా కనెక్ట్ అవ్వచ్చు అండి. ఓకే. సో మనం డిప్లాయ్ చేద్దాం యాక్చువల్ గా. సో నేను ఏం చేస్తాను, క్రియేట్ అన్ యాక్సెలరేటర్ అంటాను. ఇక్కడ ఏ పోర్ట్ లేదు, 80 పోర్ట్ ఓపెన్ చేయాలి. మీరు మల్టిపుల్ పోర్ట్స్ చేయొచ్చు. ఈ ఫీచర్స్ మీకు దాంట్లో ఉండవండి. డిఎన్ఎస్ లోడ్ బ్యాలెన్స్ లో టీసీపీ ఈ క్లయింట్ ఏదైనా నన్ను అని ఇస్తాను, నెక్స్ట్ అని వస్తాను. ఇప్పుడు చూడు ఎండ్ పాయింట్ నాకు ఏం కావాలా, ఈస్ట్ 1 ఉండాలి. బై ద వే ఎలా ఉండాలి, ఎంత ట్రాఫిక్ పంపించాలో చూసుకోవచ్చు అనమాట. సో యాడ్ ఎండ్ పాయింట్ యూఎస్టీ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఉందండి, విచ్ ఈస్ దిస్ వన్. ఇక్కడ కూడా వెయిట్ ఇచ్చుకోవచ్చు మీరు కావాల్సి వస్తే. అలాగే వెయిట్ నేను 255 కదా నెట్వర్క్, దీంట్లో వెయిట్ ఎక్కువ ఇస్తాను, 255 ఇస్తాను. అలాగే యాడ్ ఎండ్ పాయింట్ అని చెప్పి ఒహాయో ఉంది కదా, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అని ఇస్తాను. ఇక్కడికి వచ్చి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అని ఇస్తాను. ఇది సెలెక్ట్ చేసి బేసిక్ గా సో మీకు 1 అని ఇస్తాను ఇక్కడ. సో ప్రిజర్వ్ క్లయింట్ ఐపీ, సో క్లయింట్ క్రియేట్ అన్నాను అనుకోండి, మీకు క్రియేట్ అవ్వాలి ఇప్పుడు యాక్చువల్ గా. సో మీరు చూసారు అనుకోండి, లెఫ్ట్ సైడ్ లో మీరు చూస్తే స్టాటిక్ ఐపీస్ ఉంటాయి. గ్లోబల్ యాక్సెలరేటర్ ఆల్మోస్ట్ సిమిలర్ టు క్లౌడ్ ఫ్రంట్ ఉంటుందండి. నెక్స్ట్ మనం చేయబోతాము. నెక్స్ట్ మనం క్లౌడ్ ఫ్రంట్ చెక్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు బేసిక్ గా క్లౌడ్ ఫ్రంట్ ప్లస్ ఇది చూడడానికి సేమ్ గా ఉంటాయి, ఒకే విధంగా ఉంటాయి అనమాట. యాక్చువల్ గా క్లౌడ్ ఫ్రంట్ వచ్చి మీకు ఏంటంటే వెబ్సైట్ క్యాషింగ్ ఇవన్నీ చేస్తుంది అనమాట. అది ఓన్లీ వెబ్ అప్లికేషన్ కోసం తప్ప వేరే పోర్ట్స్ మీరు హెచ్టిటిపిఎస్ లోడ్ వాడుకోవచ్చు తప్పితే ఇదేంటంటే గ్లోబల్ యాక్సెలరేటర్ అలా కాదు, మీరు ఏ పోర్ట్ కైనా వాడుకోవచ్చు. 80 వాడుకోండి, 9000 వాడుకోండి, డజంట్ మ్యాటర్, పనిచేస్తుంది అనమాట. సో లెట్స్ సీ. Hold on. మరి మీకు మండే కదా అంటున్నాను, ఐ థింక్ ఎల్లుండి, రేపు కాదు ఎల్లుండి మార్నింగ్ 5:30 అండి. అలా పంపించాను అందరికి ఈమెయిల్స్, బట్ ఎవరైనా రాని వాళ్ళు ఉంటే, తెలియని వాళ్ళు ఉంటే, సో మీకు వచ్చి ఈ థర్స్డే మార్నింగ్ 5:30 to 6:45 అజూర్ క్లాస్ అండి యాక్చువల్ గా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. Okay, let's see. Hold on, guys. ఇక్కడ ఉంటుందండి మీకు, ఒకవేళ దాన్ని ఏమంటారు, ఒకవేళ మీటింగ్ ఐడి ఇవన్నీ కావాలనుకోండి, నేను ఏమంటానంటే ఇక్కడికి వచ్చి స్ట్రైట్ కనిపిస్తుంది, ఇదిగోండి చూసారు కదా. సో మీకు వెళ్ళగానే మీకు అజూర్ ట్రైనింగ్ అని చేస్తే దీని లోపలికి వచ్చారు అనుకోండి, సో మీరు కిందకు వస్తే మీకు ఇక్కడ ఉంటుందన్నమాట డీటెయిల్స్ అన్ని కూడా, మీటింగ్ ఐడి, కోర్స్ డీటెయిల్స్ అంతా కూడా. ఓకే, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండి. అవుతుందా? సో మనం వెయిట్ ఏమి ఇచ్చాం ఇప్పుడు, నార్త్ వర్జీనియాకి ఎక్కువ వెయిట్ ఇచ్చాం యాక్చువల్ గా. సో కాబట్టి మీకు ఏమవుతుంది, ట్రాఫిక్ అంతా కూడా నార్త్ వర్జీనియాకి వెళ్ళాలి. సో బట్ ఇంకా డిప్లాయ్మెంట్ కొంచెం టైం తీసుకుంటుంది, ఇది డిలీచినప్పుడు కూడా కొంచెం టైం. సో నేను ఏం చేస్తాను, కాపీ చేస్తానండి. ఇది కాపీ చేసి ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి,
సో మీరు చూసండి ఎక్కడికి వస్తుంది, వెబ్ సర్వర్ 2కి వస్తుంది చూడండి. దీనికి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనం యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడికి వచ్చి మనం హోస్టెడ్ జోన్ ఉంది కదా, హోస్టెడ్ జోన్కి వచ్చి దీని లోపలికి వచ్చి క్రియేట్ ఏ హోస్టెడ్ జోన్ అని చెప్పి ఏలియాస్కి వచ్చి చూద్దాం ఇక్కడ మనకి గ్లోబల్ యాక్సిలరేటర్ ఏమైనా ఇచ్చాడా అని చెప్పి. ఇక్కడ లేదు. సో కాబట్టి మనం ఏం చేయాలి, నేను ఇక్కడికి వచ్చి సి నేమ్ సెలెక్ట్ చేసుకుంటాను. సి నేమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చేస్తాను అనమాట. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏమన్నా అంటాను, సో ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూడబ్ల్యూ వాడలేనండి, యాప్ వాడతాను. ఎందుకంటే ఆల్రెడీ డబ్ల్యూడబ్ల్యూ వాడేస్తున్నాను, యాప్ వాడతాను అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, యాప్ డాట్ ఏడబ్ల్యూఎస్ కాఫీ షాప్ డాట్ XYZ వచ్చింది అనుకోండి. మీకు ఏమవుతుందంటే మీకు యుఎస్ ఈస్ట్ 1 లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవ్వాలా, దాని వెనకాల వచ్చి ఏదో దానికి మీకు ఉన్న సర్వర్కి కనెక్ట్ అవ్వాలి యాక్చువల్గా. ఓకే రైట్. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఓకే, వెబ్ సర్వర్ 3కి పోయింది. హౌ కమ్ పోకూడదే, వెయిట్ వచ్చేది మనం ఎక్కడ ఎక్కువ ఇచ్చాం, వెబ్ సర్వర్ 4. సరే ఓ పని చేద్దాం, ఇక్కడ వచ్చి చెక్ చేద్దాం ఆగండి. సో మీరు చూస్తే 1 and 2 ఇట్లా ఇక్కడ అటు ఇటు తిరుగుతుందండి. 3 and 4కి పోకూడదు. ట్రై చేయండి అందరూ, 3 and 4కి వస్తుంది, పోకూడదు. ఎందుకంటే మనం ఎక్కువగా వచ్చి మనం దీనికి ఇచ్చామన్నమాట. దేనికి మీరు చూసినట్లయితే యూఎస్ ఈస్ట్ 1కి ఇచ్చాం కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ అందరికి కూడా 1 or 2 కావాలి యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను, లోపలికి పోయి మళ్ళీ మారుద్దాం యాక్చువల్గా. మీకు అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఏ గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ ఏంటంటే అండి, బేసిక్గా మీకు వచ్చి ఈ స్టాటిక్ ఐపీస్ ఉంటాయండి. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ డిఎన్ఎస్ బదులు మీరు ఇది వాడుకోవచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి అందుకని ఏమవుతుంది మీకు దీని పేరేంటి, మీకు ఫస్ట్ 2 మెషిన్స్లో ఏదో ఒక మెషిన్స్కి వెళ్తుంది అనమాట. అందుకని నేను అకౌంట్ వచ్చి చేంజ్ చేయొచ్చు, అంతా హెల్తీగా ఉందని చెప్పి. ఇక్కడికి వచ్చి నేను కావాలనుకుంటే ఏం చేయొచ్చు, ఎడిట్ అని చెప్పి. సో ఇది కాదు, ఓకే, ఇక్కడ మీరు వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ సెలెక్ట్ చేసి నేను ఎడిట్ అంటాను, ఎడిట్ అని చెప్పి. ఇక్కడ కూడా కాదండి, ఇది దీని లోపలికి వెళ్తాం ఆగండి. దీని లోపలికి వెళ్ళి ఇక్కడ ఎడిట్ అంటే కదా, కిందకు వస్తే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వెయిట్ 255 ఉంది. ఏది మీరు చూసినట్లయితే దేనికి, యుఎస్ ఈస్ట్ 1 అనుకుంటాను యాక్చువల్గా, యుఎస్ ఈస్ట్ 1కి. కాబట్టి అందుకే మనకి ఏంటంటే ఇక్కడ మోస్ట్ ప్రాబ్లీ వస్తుంది అన్నమాట. నేను ఏం చేస్తాను, ఇక్కడ దీన్ని ఎడిట్ చేస్తానండి. దీన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ చేసి బేసిక్గా దీన్ని 0 ఇచ్చి సేవ్ చేంజెస్ అంటాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మనం బ్యాక్ వచ్చి దీన్ని 255 అని ఇస్తాను. ఇచ్చి గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ అండి. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో ఏ లోడ్ బ్యాలెన్సర్, బట్ ఇట్స్ ఏ గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, చేంజ్ చేశాను కావాలి. సో కాబట్టి ఏమవుతుందంటే మారాలి కాసేపట్లో. సో మీకు 1, 2 దగ్గర నుంచి పోయి ఆటోమేటిక్గా నాకు ఏం రావాలి, వెబ్ సర్వర్ 3 and 4 రావాలండి కాసేపట్లో. ఎందుకంటే చేంజ్ చేశాను కదా, మీకు అది వచ్చి 0 చేశాను, ఇది వచ్చి 255 చేశాను. సో కాసేపటికి ఇది రావాలి. సో సింపుల్గా ఏంటంటే మీకు నార్మల్ దానికి దీనికి ఏం తేడా ఏంటంటే, నార్మల్ లోడ్ బ్యాలెన్సర్ ఒక రీజన్ వరకేనండి, వేరే గ్లోబల్ ఇది వచ్చి మనకి గ్లోబల్ యాక్సిలరేటర్ వచ్చేసి గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్. దాంతో పాటు మీకు అడ్వాంటేజ్ ఏంటంటే 2 పబ్లిక్ ఐపీలు వస్తాయి మీకు. ఆ పబ్లిక్ ఐపీని తీసుకోవచ్చు అనమాట. ఆ పబ్లిక్ ఐపీలు మీకు అంటే ఫైర్ వాల్ కాన్ఫిగర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది మీకు యాక్చువల్గా. ఓకే, ఇది రాలేదే. సో కాబట్టి ఈ విధంగా మీకు ఏదైనా వెబ్ అప్లికేషన్స్ కొత్తగా వచ్చిందండి, ఫస్ట్ నుంచి లేదు యాక్చువల్గా. సో గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ కొత్తగా వచ్చింది. సో కాబట్టి మీరు ఏం చేయాలా, ఒకవేళ మనకి మీకు మల్టిపుల్ రీజన్స్ మధ్య నేను లోడ్ బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు, బ్రహ్మాండంగా డిఎన్ఎస్ లెవెల్లో లోడ్ బ్యాలెన్స్ వాడుకోవచ్చు అండి. అయితే డిఎన్ఎస్ లెవెల్లో లోడ్ బ్యాలెన్సర్ ప్రాబ్లం ఏంటంటే, మీరు ఫైర్ వాల్ పోర్ట్స్ ఓపెన్ చేయాలనుకోండి, ఫైర్ వాల్ పోర్ట్స్ ఎవరికి ఓపెన్ చేస్తారు, మీకు ఒక పర్టికులర్ ఐపీకి ఓపెన్ చేయాలి. ఎందుకు ఇది రావట్లేదు, ఇక్కడికి వచ్చి ఫస్ట్ యుఎస్ ఈస్ట్ 1కి వస్తాను. యుఎస్ ఈస్ట్ 1కి వచ్చి కిందకి వస్తే వెయిట్ 0 ఉంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వెళ్తాను. ఇక్కడికి వచ్చి యుఎస్ ఈస్ట్ 2కి వచ్చాను అనుకోండి, వెయిట్ 255 ఉంది. సో ఆబ్వియస్గా యుఎస్ 2కి వెళ్ళాలి. మరి ఇది ఎందుకు 1 దగ్గరే తిరుగుతుంది.
www డాట్ కదా సారీ అది సారీ సారీ యాప్ సారీ యాప్ కదా, మై బ్యాడ్, సారీ అండి, మై బ్యాడ్, యాప్ కదా. సో యాప్ ఇచ్చాను అనుకోండి, చూసారంటే మీకు 3 and 4 నేను యాప్ ఇవ్వకుండా నేను డబ్ల్యూడబ్ల్యూ ఇస్తాను. మీరు చూసారనుకోండి 3 and 4కే పోతుంది చూడండి. సో ఇది పోతూ ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఆల్టర్ చేస్తానండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఎడిట్ అని చెప్పి ఇది 0 ఇచ్చాను అనుకోండి, ఇది 0 సేవ్ చేంజెస్ అని చెప్పేసి ఇక్కడికి వెళ్తాను. ఇక్కడికి వెళ్ళి ఇంకోటి ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి ఎడిట్ అని చెప్పి దీనికి ఇది సెలెక్ట్ చేసి వెనక ఏమొస్తుంది, ఇంకా 3-4 పోతుంది కదా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎడిట్ అని చెప్పి నేను ఏం చేస్తాను 255 అని ఇస్తాను. సో మారిపోయింది చూడండి, మీకు అంతా కూడా 1కి వచ్చేసింది చూడండి. సో కాబట్టి మీకు సింపుల్ గా గ్లోబల్ యాక్సెలరేటర్ ఈజ్ బేసికలీ గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ విచ్ కెన్ లోడ్ బ్యాలెన్సింగ్ బిట్వీన్ ద డిఫరెంట్ రీజన్స్ యాజ్ వెల్, దానికోసం వాడుకోవచ్చు. సో అదేంటంటే మీకు మీకు డిఫరెంట్ పోర్ట్స్ లో మేనేజ్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ మీకు 2 స్టాటిక్ ఐపీలు వస్తుంది. బట్ మీరు ఈ స్టాటిక్ ఐపీలు ఇదంతా కూడా కొంచెం కాస్ట్లీ అయిపోతుందండి, ఎందుకంటే స్టాటిక్ ఐపీలు ఇస్తుంది మీకు ఇదంతా ఉంది కదా. అలా కాకుండా మీరు నార్మల్ గా వాడుకోవాలనుకోండి, మీరు ఏం చేయొచ్చు, హాయిగా డిఎన్ఎస్ లోడ్ బ్యాలెన్సింగ్ వాడుకోవచ్చు. ఏదర్ వే ఈజ్ ఫైన్, మీకు మల్టిపుల్ ఆప్షన్స్. రేపు పొద్దున మీరు ఏదైనా డిజైన్ చేయాలనుకోండి సొల్యూషన్, ఈ 2 కూడా చెప్పచ్చు, మీరు ఇలా చేయండి అలా కూడా చేయొచ్చు అని చెప్పొచ్చు. ఓకే చలో. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే అండి, నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే యాక్చువల్గా ఇక్కడ ఇది డిలీట్ చేయాలి. యాక్చువల్గా యాక్సిలరేటర్కి వస్తాను, యాక్సిలరేటర్ సెలెక్ట్ చేసి బేసిక్గా డిలీట్ అని చెప్పి ఫస్ట్ డిజేబుల్ యాక్సిలరేటర్ చేయాలా, డిజేబుల్ చేసి నెక్స్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చి మనం ఏం చేయాలంటే క్లౌడ్ ఫ్రంట్ గురించి చూడాలండి. సో క్లౌడ్ ఫ్రంట్ అంటే ఏంటంటే బేసిక్గా మీకు ఎస్పెషల్గా మీ వెబ్సైట్స్ ఇంప్రూవ్ కావడానికి మీకు క్లౌడ్ ఫ్రంట్ చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఓకే గూగుల్కి వెళ్ళి చెక్ సిడిఎన్ ఆఫ్ ద వెబ్సైట్ అని ఇస్తాను. యాక్చువల్గా ఇచ్చి సిడిఎన్ ప్లాన్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ మీ డూ వన్ థింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ICICIbank.com అని ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ICICIbank.com అని ఉంది. నేను ఏం చేస్తాను, లోపలికి వచ్చి ఇక్కడ ఇచ్చి ఓకే సో రన్ సిడిఎన్ ఫైండర్ అన్నాను అనుకోండి. మీరు చూసారంటే సిడిఎన్ ఎవరు ఇస్తున్నారు చూడండి, సిడిఎన్ వచ్చి మీకు అకమాయ్ అనేది మీకు వన్ ఆఫ్ ద ఫేమస్ ఫస్ట్ నుంచి ఉందన్నమాట. సిడిఎన్ చాలా మంది పేరు తెలియదు మీకు. ఈ కంపెనీ ఎక్కడ ఉంటుందంటే అట్లీస్ట్ నాకు తెలిసిన దీని ఆఫీస్ నేను బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ లో మీకు వచ్చే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది అన్నమాట, మార్తల్ దగ్గర ఉంటుంది బేసిక్ అకమాయ్ కంపెనీ ఒకటి. బట్ ఇదేంటంటే నథింగ్ బట్ సిడిఎన్ ప్రొవైడర్. అదే నేను HDFC బ్యాంక్ వెళ్ళాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి HDFC బ్యాంక్ చెక్ చేయమన్నాను అనుకోండి. ఓకే బస్ నేమ్ ఆర్ URL రెండు చెక్ చేయమంటే చూడండి క్లౌడ్ ఫ్లేర్, యాక్చువల్గా క్లౌడ్ ఫ్లేర్ సపోర్ట్ చేస్తుంది. అదే అక్కడి నుంచి నేను ఏం చేస్తాను, ఆన్లైన్ SBI అన్నాను అనుకోండి. ఉందో లేదో అసలు చూద్దాం, లేనట్టుందండి యాక్చువల్గా. సో అలాగే మనకి ఫ్లిప్కార్ట్ అని అడిగాను అనుకోండి, ఆర్ ఒకేలా ఇది చూద్దాం. యాక్చువల్గా ఇప్పుడు AWS లో మీకు ఏముందంటే దాన్నే మనం ఏమంటామంటే సిడిఎన్ని క్లౌడ్ ఫ్రంట్ అంటామండి. సిడిఎన్ని క్లౌడ్ ఫ్రంట్ అంటాం. యాక్చువల్గా ఏ కంపెనీ వాడుతుందో తెలుసుకోవాలంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నాకు తెలిసిన ఒక కంపెనీ చెప్తాను, paytm.com అంటాను. అన్నోనా వెబ్సైట్ అడదాం, వెబ్సైట్ సెలెక్ట్ చేసి రన్ మళ్ళీ సిడిఎన్ ఫైండర్ అంటాను. ఇది చూడండి ఓకే అమెజాన్ క్లౌడ్ ఫ్రంట్ బేసికల్లీ. సో అంటే ఏంటండి అసలు ఈ సిడిఎన్ గోల్ ఏంటి, యాక్చువల్గా సిడిఎన్ గోల్ ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం యాక్సెస్ చేస్తున్నారు, paytm.com నే ఇది కాపీ చేసి ఇక్కడ paytm.com మీరు యాక్సెస్ చేశారు. ఓకే సో మీరు ఏమనుకుంటున్నారు, డైరెక్ట్ గా ఈ సర్వర్ నుంచి డైరెక్ట్ గా పేటిఎం సర్వర్ కనెక్ట్ అవుతుందా? అలా ఎప్పుడూ జరగదండి. బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది అనుకుంటున్నారంటే మీరు మీ ల్యాప్టాప్ ఇక్కడ ఉందనుకోండి,
ఇది మీ ల్యాప్టాప్, ఇది వచ్చి ఇక్కడ వచ్చి మీకు మీ ఇది పేటిఎం అనుకోండి. సో ఇక్కడ మీకు పేటిఎం వెబ్ సర్వర్ ఉంటుంది యాక్చువల్గా. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు డైరెక్ట్ గా మీకు ఎప్పుడైనా కనెక్ట్ అవ్వాలనుకుంటే డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఇలా కనెక్ట్ అయిపోదండి. నో, అలా ఎప్పుడు జరగదు. మీకు అలా ఎప్పుడు జరగదు. సో కాబట్టి మీకు ఏమవుతుంది అప్పుడు మీకు ఎలా 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 వర్కౌట్ అవుతుందంటే మీకు యాక్చువల్గా ఇంటర్నెట్ అనేది ఏమనుకుంటున్నారు, చాలా మధ్యలో చాలా నెట్వర్కింగ్ డివైజెస్ ఉంటాయండి, అవన్నీ దాటిపోవాలి యాక్చువల్గా. సో ఇలాంటి నెట్వర్క్ డివైజెస్ చాలా ఉంటాయి మీకు. సో నేను ఏం చేస్తానంటే ఇలా ఉంటాయి అనమాట. సో మీ ట్రాఫిక్ వెళ్ళేటప్పుడు ఎటు నుంచి ఎటు పోవచ్చు అంటే మీకు దాన్ని ఏమంటారు, కొన్నిసార్లు ఎందుకో స్కెచ్ బంద్ చేయదు. ఓకే, నేనే ఓ పని చేస్తాను ఇక్కడికి వచ్చి. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు ట్రాఫిక్ పోయేటప్పుడు ఎలా పోయే ఛాన్స్ ఉంటుందంటే యాక్చువల్గా మీకు ట్రాఫిక్ ఇలా పోయే ఛాన్స్ ఉందండి. మీకు అన్నిటికీ ఇట్లా పోయే ఛాన్స్ కాకుండా వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు కూడా ఇటు పోవచ్చు అనమాట. అంటే మీకు ఎఫిషియెంట్ గా ఉండదు యాక్చువల్గా. ఓకే, నేను ఏమంటున్నానంటే మీకు ఎఫిషియెంట్ గా ఉండదు అన్నమాట ట్రాఫిక్ అనేది. సో దీనివల్ల ఏమవుతుంది యాక్చువల్గా మీకు ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా మీకు లెటెన్సీ వచ్చేస్తుంది అనమాట. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, ఈ సిడిఎన్ వాడతారు. సిడిఎన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ క్లౌడ్ ఫ్రంట్ తీసుకున్నాను అనుకోండి, దాంట్లో మీరు పేటిఎం సర్వర్ ఉందనుకోండి. అమెజాన్ ఏం చేస్తుందంటే మీకు అన్ని లొకేషన్స్ లో కూడా మీకు ఏం చేస్తుందంటే ఎండ్ పాయింట్స్ పెడుతుంటాం. ఎండ్ పాయింట్స్ పెట్టి మీకు ఏం జరుగుతుంది, ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే ఇలా ప్రతి ఒక్క లొకేషన్ లో లైక్ అమెరికాస్ అనుకోండి, అమెరికాస్, ఇది వచ్చి మనకి ఇదేం చెప్దాము వచ్చి ఏమియా అనుకోండి, ఇది వచ్చి ఏపాక్ అనుకోండి, ఏషియా పసిఫిక్ అనుకోండి. ఏపాక్ వచ్చి మీ ల్యాప్టాప్ ఉందనుకోండి, మీరు ఎక్కడ డిపెండ్ ఆబ్వియస్ గా మీరు ఒకేసారి ఏదో ఒక లొకేషన్ లో ఉంటారు కదా, ఈ మూడిట్లో ఏదో ఒకటి చెందింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, సో ట్రాఫిక్ ఆటోమేటిక్ గా మీకు ఏం జరుగుతుంది, మీకు దీనికి కనెక్ట్ అయ్యారు అనుకోండి. సో ఫస్ట్ అంటే దీంట్లో ఎక్కువ మధ్యలో హాప్స్ ఉండవండి, ఒకేసారి దీనికి కనెక్ట్ అయ్యారు అనుకోండి ట్రాఫిక్ లోపలికి వెళ్ళిపోద్ది. సో ఇదంతా కూడా ఏంది, అమెజాన్ నెట్వర్క్ అనమాట. సో కాబట్టి ఏమవుతుంది, తొందరగా రీచ్ అయిపోతారు, ప్లస్ సెక్యూరిటీ కూడా యాక్చువల్ గా. సిడిఎన్ అంటే అదండి, మీకు తొందరగా ఇస్తుంది. మీకు ఏంటంటే ఈ ఎండ్ పాయింట్స్ దగ్గర మీ హెచ్టిఎంఎల్ ఫైల్స్ అన్ని క్యాష్ చేసి పెడుతుంది అనమాట. మీకు ప్రపంచం మొత్తం మీద చాలా ఎండ్ పాయింట్స్ ఉంటాయి అనమాట. ఎవరికి ఆ మనకి క్లౌడ్ ఫ్రంట్ కానీ, క్లౌడ్ ఫ్లేర్ కానీ, అకమాయి కానీ, ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తం మీద చాలా ఎండ్ పాయింట్స్ వాళ్ళు పెట్టుంటారు యాక్చువల్ గా. సో కాబట్టి నేనేమవుతుంది, నేను ఏదో ఒక వెబ్సైట్ టైప్ చేశాను అనుకోండి, నేను ఎక్కడి నుంచి వస్తున్నాను ఆ లొకేషన్ బట్టి ఏమైపోతుందంటే ఆ ఎండ్ పాయింట్కి వెళ్ళిపోతుంది. ఆ ఎండ్ పాయింట్ ఏంటంటే డైరెక్ట్గా లోపలికి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. లోపలికి కనెక్ట్ అయిపోయి మీరు మీ వర్క్ అంతా చేసుకోవచ్చు యాక్చువల్ గా. ఓకే, సో ఇదండి మీకు సిడిఎన్ ఈ విధంగా పనిచేస్తుంది. సో అది మనం ప్రాక్టికల్ గా చేయడానికి ఏం చేస్తామంటే ఫస్ట్ లెట్స్ డిలీట్ ద లోడ్ బ్యాలెన్స్. మనం ఇక్కడ యాక్సిలరేట్ ఉంది, అది డిలీట్ చేద్దాం యాక్చువల్ గా. హోల్డ్ ఆన్, ఇక్కడ డిలీట్ చేస్తాను. నో, సిడిఎన్ ఇస్ డిఫరెంట్, ఎలాస్టిక్ క్యాష్ ఇస్ డిఫరెంట్ అండి. ఎలాస్టిక్ క్యాష్ అనేది మీకు మీ వెబ్ సర్వర్ వెనక్కి ఉంటుంది, ఇది వెబ్ సర్వర్ ముందు ఉంటుంది. మీకు ప్రపంచంలో చాలా మంది మీ అప్లికేషన్ చాలా పెద్ద అప్లికేషన్ అనుకోండి, చాలా మంది ట్రై చేస్తారు కనెక్ట్ అవ్వడానికి, మీకు లేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు మీకు హెచ్టిఎంఎల్ పేజెస్ ఉంటాయి, పిక్చర్స్ ఉంటాయి, ఇవన్నీ లోడ్ అవ్వడానికి లేట్ అవుతుంది. సో ఇదేం చేస్తుంది అంటే అవన్నీ క్యాష్ చేసి పెడుతుంది అనమాట. మీకు మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ గ్లోబల్ యాక్సెలరేటర్ యాజ్ వెల్ యాజ్ సిడిఎన్ ఏంటంటే అండి, మీకు క్యాషింగ్ మెకానిజం లేదు గ్లోబల్ యాక్సెలరేటర్ లో. వేరే సిడిఎన్ ఏం చేస్తుందంటే ఇట్ కెన్ క్యాష్ ఇట్ అనమాట. అంటే మీ హెచ్టిఎంఎల్ ఫైల్స్, పిక్చర్స్, ఇప్పుడు నేను ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటున్నాను. ఓకే, hdfcbank.com అంటాను. మీకు హెచ్డిఎఫ్సి
bank.com. ఇప్పుడు ఈ పిక్చర్స్ అన్ని ఉన్నాయి చూసారా, మీకు కిందకు వస్తుంటే ఈ పిక్చర్స్ ఇవన్నీ లోడ్ అవుతున్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే క్యాష్ అయ్యి ఉంటాయి అనమాట. అక్కడ మీకు CDN లో క్యాష్ అయ్యి ఉంటాయి ఈ పిక్చర్స్ అన్ని కూడా, అక్కడ నుంచి మీకు ప్లే అవుతున్నాయి అనమాట. అంటే కానీ డైరెక్ట్ గా సర్వర్ నుంచి ప్లే అయితే లేట్ అయిపోతుంది కదా, అందుకని. ఓకే, సో ఈ CDN కి ఎలా చేస్తామంటే ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ ఏ డిస్ట్రిబ్యూషన్ అంటానండి. క్రియేటెడ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడ. ఓకే, సో వెబ్ ఉంది, RTM ఇది వీడియోస్ కోసం, వెబ్ నేను ట్రై చేస్తాను. సో గెట్ స్టార్టెడ్ అంటాను. గెట్ స్టార్టెడ్ అని చెప్పి నేను ఏం చేయొచ్చు, మీరు చూసినట్లయితే ఇక్కడ డిఫరెంట్ ఎండ్ పాయింట్స్ ఉంటుంది, S3 బకెట్స్ ఇవ్వచ్చు అనమాట. బట్ నేను ఏం చేయంటే, ఓకే, సో సేమ్ రెండు సేమేనండి. CDN అనేది మోస్ట్ ప్రాబ్లీ ఎడ్జ్ లొకేషన్ నుంచే వస్తుంది. సో ఇక్కడికి వచ్చి మనకి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ నాకు ఏం కావాలి, ఇది సెలెక్ట్ చేస్తాను. ఇది సెలెక్ట్ చేసి సో నేను ఏం చేస్తానంటే మీకు ఇవన్నీ డిఫాల్ట్స్ వదిలేస్తాను. HTTPS సెలెక్ట్ చేస్తాను. HTTPS సెలెక్ట్ చేసి కిందకు వస్తాను. కిందకు వచ్చి మనకి ఏం కావాలా ఇక్కడ దీన్ని ఏం చేస్తాను, ఇవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ డిఫాల్ట్స్ వదిలేసి మీకు ఏం కావాలి సర్టిఫికేట్స్ ఉంటాయి అనమాట. ఇక్కడికి వచ్చి WebACL అవసరం లేదు. నేను ఏం చేస్తాను, కస్టమ్ SSL అని చెప్పి ఇక్కడికి వస్తే మీరు చూస్తే ఇది లేదండి. ఓకే, నేను ఒక కస్టమ్ SSL క్రియేట్ చేయాలా, ఓ పని చేద్దాం. నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, సర్టిఫికేట్ మేనేజర్ ఓపెన్ చేస్తాను. సర్టిఫికేట్ మేనేజర్ ఓపెన్ చేసి నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఏం లేదు. ఓకే, ఎక్కడున్నాను నేను, ఇక్కడ ఉన్నాను. ఓకే, నార్త్ వర్జీనియాకి వస్తాను. క్లౌడ్ ఫ్రంట్ ఎక్కడ ఉంది, గ్లోబల్. ఓకే, నేను రిక్వెస్ట్ సర్టిఫికేట్ అంటాను. రిక్వెస్ట్ సర్టిఫికేట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, star.aws COFFEE shop.xyz అంటానండి. AWS coffee shop.xyz అని చెప్పి సో DNS వ్యాలిడేషన్ అంటాను. కన్ఫర్మ్ అండ్ రిక్వెస్ట్ అంటాను. ఇదేమంటుందంటే నన్ను ఇది క్రియేట్ చేయమంటుంది అనమాట. ఓకే, దీంట్లో నీదే అయితే నువ్వు పని చేయి, ఇక్కడ వెళ్ళి ఒకటి క్రియేట్ చేయి అంటుంది అనమాట. Ctrl+C అని చెప్పి రౌట్ 53కి వచ్చి ఇలా ఇచ్చి సో నెక్స్ట్ ఏముంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే వాళ్ళు ఏమన్నాడు రిక్వెస్ట్ చేసినప్పుడు, ఓకే, దానికి CNAME రికార్డ్ ఇది ఇమ్మని అడుగుతున్నాడు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి CNAME తీసుకొని ఇక్కడ ఇచ్చేసి క్రియేట్ అంటాను. సో కాసేపు ఆగామంటే ఇది కంటిన్యూ చేసి మీకు రిక్వెస్ట్ వస్తుంది అనమాట. మనం ఏం చేస్తాం, ఈ రిక్వెస్ట్ ని దానికి అప్లై చేయొచ్చు యాక్చువల్గా. ఓకే, మనం ఈ రిక్వెస్ట్ ని ఈ పెండింగ్ వ్యాలిడేషన్ ఉంది యాక్చువల్గా. హోల్డ్ ఆన్, రాలివ్వండి. అదే మనం HTTPS కాకుండా మామూలుగా ఇవ్వచ్చు. నేను HTTP ఓకే అని అనుకోండి. నేను ఏంటంటే ఇక్కడ 440 అయితే నేనంటే HTTP అని అనుకోండి, ఆరిజిన్ ప్రోటోకాల్ HTTP అని ఇచ్చి కిందకు వచ్చి అన్ని ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. బెస్ట్ పర్ఫార్మెన్స్ కి ఆల్ ఎడ్జ్ లొకేషన్స్ అంటే మొత్తం వచ్చేస్తుంది యాక్చువల్ గా. మీరు అడిషనల్ గా కొన్ని ఇవి కూడా వచ్చు అనమాట. యాక్చువల్ ఎవరన్నా కూడా app.aws.COFFE.shop.xyz అన్నా కూడా దీనికి రావాలి అని చెప్పి ఇది కూడా లేదంటే CDN అని ఇస్తాను. నాకు CDN అని ఎవరిని ఇచ్చినా కూడా కాదు, ఇది రికార్డ్ యాడ్ చేసి ఉండాలి ఆల్రెడీ. మీరు ఇక్కడికి వచ్చి రికార్డ్ చేయాలి యాక్చువల్ గా. బట్ you must list custom domain names for that your addition to the CloudFront name. Okay, specify up to 100 CNAMEs. You also must create a CNAME record with your DNS service. Okay, so ఇక్కడ నేను ఏం చేయాల్సి వస్తుందంటే DNSకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ ఏ జోన్ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ CNAME క్రియేట్ చేయాల్సి వస్తుంది. బట్ ఫస్ట్ ఇది క్రియేట్ చేద్దాం, తర్వాత ఇచ్చుకోవచ్చు మీరు. ఇది తీసేసి సో ఇక్కడ సర్టిఫికేట్ ఇవ్వాలండి. ఈ సర్టిఫికేట్ కావాలంటే ఇది రావాలి, దానికోసం వెయిటింగ్ యాక్చువల్గా. ఆ సర్టిఫికేట్ అంటే లైక్ మనం HTTPS సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది ఎనేబుల్ అయిందంటారా? అంటే మీకు ఇక్కడ పైన అంటే డిఫాల్ట్ గా వీళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారండి మీరు. ఓకే, డిఫాల్ట్ గా క్లౌడ్ అయితే ఆ పేరు వచ్చి .cloudfront.net తో వస్తుంది. అలా కాకుండా మీ డొమైన్ తో మీకు HTTPS రావాలంటే మీకు అవసరం అవుతుంది అనమాట, ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. అది ఇబ్బంది. అంటే
ప్రోటోకాల్ కైండ్ ఆఫ్ హెచ్టిటిపి సెలెక్ట్ చేసుకొని ఈ సర్టిఫికేట్స్ కూడా సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది కదా. సర్టిఫికేట్స్ ఒకటండి, ఇక్కడికి వస్తారు వీళ్ళు ఆరిజిన్ వచ్చి మీరు హెచ్టిటిపి ఓన్లీ అని ఇచ్చుకున్నారంటే బేసిక్ గా మీకు పని జరగదు. ఎందుకంటే ఇక్కడ హెచ్టిటిపిఎస్ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా మీరు ఏం చేయాల్సి వస్తుందంటే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఇవ్వాలి. అది లేకపోతే వర్కౌట్ కాదు యాక్చువల్ గా. లేదంటే అది వద్దు అనుకుంటే ఇక్కడ పైకి వెళ్ళారు అనుకోండి, వీళ్ళు ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి, సెలెక్ట్ వెదర్ యూ వాంట్ ద క్లౌడ్ ఫ్రంట్ టు కనెక్ట్ టు యువర్ ఆరిజిన్ యూజింగ్ హెచ్టిటిపి ఆర్ హెచ్టిటిపిఎస్. ఇది హెచ్టిటిపి అనే ఇవ్వాలన్నమాట. ఎందుకు అంటే వీడు చెప్పింది ఏంటంటే యాక్చువల్ గా మీకు ట్రాఫిక్ ఎలా వస్తుంది, ట్రాఫిక్ అనేది అది హెచ్టిటిపి ఇవ్వాలండి. మీకు ఇంటర్నెట్ నుంచి ఫస్ట్ ఎక్కడికి వస్తుందంటే క్లౌడ్ ఫ్రంట్కి వస్తుంది. ఓకే, మీకు ఫస్ట్ క్లౌడ్ ఫ్రంట్కి వస్తుంది. సో ఇది వచ్చి ఈ కమ్యూనికేషన్ వచ్చి నాకు హెచ్టిటిపిఎస్ కావాలన్నమాట. ఓకే, ఇది హెచ్టిటిపిఎస్ కావాలంటే మనం ఏం చేయాలా, ఇక్కడికి వచ్చి మనకి బ్యాక్ వచ్చి ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఇది సెలెక్ట్ చేసుకుని డిఫాల్ట్ గా నాకు హెచ్టిటిపిఎస్ క్లౌడ్ ఫ్రంట్ అని వస్తుంది. అలా కాకుండా నేను ఈ సర్టిఫికేట్ ఇష్యూ వచ్చింది చూడండి. యాక్చువల్గా ఇప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం ఆగండి. సో ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేద్దాం మళ్ళీ ఒకసారి. సో నెక్స్ట్ ఏమైపోతుంది, ఇది ఇక్కడ నుంచి నెక్స్ట్ మీకు వెనక బ్యాక్ అండ్ దేనికి కనెక్ట్ అవుతుంది, బ్యాక్ అండ్ వచ్చి మీకు లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవుతుంది. ఓకే, అది హెచ్టిటిపిఎస్ ఉండాలా లేదని అడుగుతున్నారు అక్కడ. అది అనమాట యాక్చువల్ గా, అది అవసరం లేదు. అది వచ్చి లోడ్ బ్యాలెన్స్ హెచ్టిటిపి ఇచ్చాలి యాక్చువల్ గా. ఇది ఎల్బి అనమాట, హెచ్టిటిపి ఇస్తే సరిపోతుంది యాక్చువల్ గా. ఓకే, అదే వాళ్ళు చెప్తుంది. ఇంకా దాన్ని కూడా మీరు చేయాలంటే ఇంక మీరు హెచ్టిటిపి సర్టిఫికేట్ దాంట్లో కూడా లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడికి వచ్చి నేను ఏమంటానంటే ఆరిజిన్ ఎక్కడి నుంచి మీకు సర్వ్ అవుతుందంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇది లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ వచ్చి ఇది హెచ్టిటిపిఎస్ అని పెడితే ఏమవుద్దంటే క్లౌడ్ ఫ్రంట్ వచ్చి వెనకున్న లోడ్ బ్యాలెన్స్ దేంట్లో కనెక్ట్ అవ్వాలి, అది హెచ్టిటిపిఏ ఇస్తాను. దీన్ని చేంజ్ చేయాల్సిన పని లేదు. మీరు ఎక్కడెక్కడ చేంజ్ చేయాలంటే కిందకు వస్తే మీకు ఇది కస్టమ్ ఎస్ఎస్ఎల్ ఇచ్చి మీరు ఏం చేయాల్సి ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట యాక్చువల్గా. ఓకే, సెలెక్ట్ చేసుకోవాలి. సో అయితే ఈ క్లౌడ్ ఫ్రంట్ మీకు ఇది క్రియేట్ చేసినాక మీకు ఏమవుతుందంటే దీనికంటూ ఒక యూఆర్ఎల్ వచ్చేస్తుంది, అది మళ్ళీ యాడ్ చేయొచ్చు. ఇది సెలెక్ట్ చేసుకొని నేను ఏం చేస్తాను, నెక్స్ట్ వచ్చి డిఫాల్ట్స్ వచ్చి నెక్స్ట్ క్రియేటెడ్ డిస్ట్రిబ్యూషన్ అంటారండి. మీరు క్రియేటెడ్ డిస్ట్రిబ్యూషన్ అన్నప్పుడు మీకు ఇది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది క్రియేట్ అవుతుంది. నేను ఏం చేయొచ్చు కావాలనుకుంటే మళ్ళీ దీని లోపలికి వెళ్ళి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఎడిట్ అని చెప్పి నేను కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి రౌట్ 53 నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ రికార్డ్ సెట్ అని చెప్పి సిడిఎన్ అని చెప్పి ఓకే సి నేమ్ తీసుకొచ్చి దీనికి యాడ్ చేస్తాను. ఓకే, సో మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను కావాలనుకుంటే వీడు అడిగాడు కదా నాకు ఏమైనా కావాలంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. సిడిఎన్ ఇలా కూడా ఇచ్చుకోవచ్చు యాక్చువల్గా. సారీ, సిడిఎన్ డాట్ ఏడబ్ల్యూఎస్ COFFESSOB.XYZ అని ఇచ్చుకోవచ్చు. ఎస్, సేవ్ చేయొచ్చు యాక్చువల్గా. అలాగే ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారు, ఆల్రెడీ www ఉంది కదా, నేను ఈ www రెండు తీసేస్తానండి. ఈ రెండు తీసేసి డిలీట్ చేసి నేను కావాలంటే ఏం చేయొచ్చు అంటే మళ్ళీ క్రియేట్ రికార్డ్ సెట్ అని చెప్పి www అని ఇచ్చి ఏలియాస్ అని చెప్పి ఇక్కడ సిడిఎన్ వస్తాయన్నమాట. మీకు కిందకు వచ్చారు అనుకోండి ఒక దగ్గర క్లౌడ్ ఫ్రంట్ కింద రావాలి. సో డిస్ట్రిబ్యూట్ రిఫ్రెష్ చేస్తాను ఒకసారి. సో క్రియేట్ రికార్డ్ సెట్ www ఏలియాస్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఈ క్లౌడ్ ఫ్రంట్ డిస్ట్రిబ్యూషన్స్ లో ఇక్కడ రావాలండి. ఇది ఎందుకు రావట్లేదు యాక్చువల్, ఇంకా క్రియేట్ అయినట్లేదు. మీకు అనేబుల్ అవుతూ అని చూడండి. కొంచెం టైం తీసుకుంటుంది అన్నమాట, ఎందుకంటే ఇది మల్టిపుల్ లొకేషన్స్ రావాలి కదా, కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, సో ఇది ఎందుకు వాడతాం, మీకు ఇది ఎందుకు వాడతాం అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇదంతా కూడా మీ వెబ్సైట్ ని స్పీడప్ చేయడానికి, స్పీడప్ చేసి మీకు తొందరగా అంటే యాక్సెస్ చేసేటప్పుడు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మోర్ దాన్ 3 seconds కంటే ఎక్కువ డిలే అయితే ఏమవుద్దంటే
కస్టమర్ వచ్చి వేరే దానికి వెళ్ళిపోతాడండి, వేరే పేజ్కి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి స్పీడప్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు, ఈ విధంగా మనం క్లౌడ్ ఫ్రంట్ వాడుకొని చేయొచ్చు అనమాట దానికోసం. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. సో మీరు దీని ద్వారా యాక్సెస్ చేయొచ్చు. Ctrl+C అని చెప్పి డిప్లాయ్ అయిపోయినాక ఇలా వచ్చారనుకోండి, మీకు ఇక్కడ నుంచి వస్తుంది చూడండి, క్లౌడ్ ఫ్రంట్ వస్తుంది. దీనికి మనం ఏం చేయొచ్చు కావాలనుకుంటే, సో సిడిఎన్ అని కూడా పెట్టచ్చు. నేను ఏం చేశాను, cdn.aws.coffee.xyz అంటే మీరు చూసినట్లయితే దీనికి రావాలన్నమాట, coffee. సో నేను పని చేయట్లేదు కదా, దీనికోసం ఏం చేయాల్సి వస్తుంది, వెళ్ళి అంటే దీన్ని యూజ్ చేయాలి. స్పెల్లింగ్ మిస్టేక్. COFFEESH ఎక్కడండి, డబుల్ ఎస్ ఇవ్వాలి సార్, మీరు అక్కడ డబుల్ ఎస్ ఇచ్చినారు. ఎక్కడ షాప్ cdn.aws కాఫీ షాప్ అండి. సో కాబట్టి కరెక్ట్ గానే ఉంది కదా, సిడిఎన్ కాఫీ షాప్ దీనికి రావాలి యాక్చువల్ గా, కరెక్ట్ గానే ఉంది. సో సరే ఓ పని చేద్దాం, మనం లోపలికి ఇచ్చి సో మనం ఏం కావాలంటే దీన్ని డిప్లాయిడ్ అని వచ్చింది చూడండి. కావాలంటే దీంట్లో అడిషనల్ గా నేమ్స్ కావాలనుకోండి, మీరు ఏం చేయొచ్చు, ఎవరైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసి నేను ఏమంటాను, దీని లోపలికి వెళ్ళి ఎడిట్ అని ఇచ్చి నేను కిందకు వచ్చి ఏం చేస్తానంటే, ఎవరన్నా అంటే www యాక్సెస్ చేసినా రావాలండి నాకు, అది నా ఎక్స్పెక్టేషన్ అనమాట. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సో ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం, మీరు క్రియేట్ ఏ రికార్డ్ సెట్ అని చెప్పి ఏలియాస్ సెలెక్ట్ చేసి ఇక్కడ లోపలికి వెళ్తే ఈ క్లౌడ్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్స్ దగ్గర ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. సరే ఇట్స్ ఓకే. సో నేను ఏం చేస్తాను, తీసుకొచ్చి సీనేమ్ అని చెప్పి ఇక్కడ ఇస్తాను అనమాట. సారీ దీన్ని ఇవ్వాలి. Give me 1 minute guys, ఒక్క నిమిషం అండి. ఓకే గుడ్. సో ఎవరండి హోమ్ లోన్ కొడితే ట్యాక్స్ సేవ్ అవుద్దండి. ఇక్కడ చూస్తే ప్రాపర్టీ ట్యాక్సే పాపం మా ఓనర్ కి 52,000 ఈ సంవత్సరానికి ప్రాపర్టీ ట్యాక్స్ పడింది. ఎనీవే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, www అని చెప్పి ఇది కూడా క్రియేట్ చేద్దాం యాక్చువల్ గా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు చూసినట్లయితే అడిషనల్ గా ఏమైనా ఇవ్వదలుచుకుంటే నేను ఏం చేస్తాను, www.aws.coffee shop.xyz అంటాను, coffee shop.xyz. ఓకే, ఇలా ఇచ్చి బేసిక్ గా ఇచ్చి ఓకే ఫైన్ ఓకే ఇలా ఇచ్చాం అనుకోండి. సో ఆబ్వియస్ గా డిప్లాయ్ కావాలి యాక్చువల్ గా, ఇది మీకు చూస్తే ఇక్కడ అవుతుంది అనమాట యాక్చువల్ గా. ఓకే, ఈ విధంగా చేస్తే అంటే ఏమవుతుందంటే నేను బయట నుంచి ఎక్కడి నుంచి యాక్సెస్ చేసినా కూడా
ఇప్పుడు ఏమవుతుంది www awcoffee shop.xyz అంటే మీకు బేసిక్ ఏం రావాలి ఇప్పుడు వస్తుంది చూసారు కదా బట్ https కదా మనకు కావాల్సింది హోల్డ్ ఆన్ ఇక్కడికి వచ్చి నేను https అంటే https రావట్లేదు ఓకే గుడ్ సో మీరు చూస్తే మీకు https పనిచేస్తుంది చూడండి నా ఇక్కడ నేను ఏం చేస్తాను ఇదంతా కాపీ చేస్తానండి ఇదంతా కాపీ చేసి ఓ పని చేద్దాం ఇక్కడికి వచ్చి నేను ఫైండ్ ద ఇక్కడ అప్పుడే రాదు సింక్ అవడానికి టైం పడుతుంది బట్ రన్ ఏ సిడి అని ఫైండర్ అన్నాను అనుకోండి చూడండి వచ్చిందా అమెజాన్ క్లౌడ్ ఫ్రంట్ అంటే ఏంది మీది మీ ట్రాఫిక్ వచ్చి మీరు ఎక్కడి నుంచి యాక్సెస్ చేయండి ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇదంతా క్యాష్ అయిపోతుంది అనమాట ఇదంతా స్టాటిక్ వెబ్సైట్ కదా మీరు ఇది కూడా సెట్ చేయొచ్చు ఏమేం కావాలా అని చెప్పి నేను ఏం చేయొచ్చు లోపలికి వచ్చి ఇక్కడ మీకు దీని లోపలికి వచ్చి ఇక్కడ ఆరిజిన్ గ్రూప్ అంటే మీకంటే ఎక్స్ట్రా ఇంకోటి యాడ్ చేయొచ్చు క్రియేట్ అండ్ ఆరిజిన్ అని చెప్పి నేను ఏం చేయొచ్చు రెండోది అంటే ఫెయిల్ ఓవర్ మీకు గ్లోబల్ యాక్సలరేట్ లాగా ఫెయిల్ ఓవర్ కాదండి బట్ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ రెండోది కూడా యాడ్ చేయొచ్చు యాక్చువల్గా మీరు కావాల్సి వస్తే యాక్చువల్గా యాడ్ చేసి క్రియేట్ అన్నాం అనుకోండి మీకు రెండోది యాడ్ అవుతుంది ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్ ఏంటి యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ఇన్వాలిడ్ పారామీటర్ ఆరిజిన్ ఐడి హెడర్ నేమ్ ఇది నాకు ఐడియా లేదండి ఏంటో ఓకే మీరు యాక్చువల్గా ఇక్కడ యాడ్ చేయొచ్చు యాక్చువల్గా యాడ్ చేసి దానికి అనుగుణంగా చూడొచ్చు కొంచెం చదవాలి యాక్చువల్గా అలాగే మీరు ఏం చేయొచ్చు అంటే ఒకవేళ రీచ్ కాకపోతే ఎర్రర్ మెసేజ్ కాబట్టి ఎర్రర్ మెసేజ్ చేయొచ్చు ఈవెన్ రిస్ట్రిక్షన్స్ కూడా వ్యాఫ్లో ఉంది సార్ అలా రిస్ట్రిక్షన్స్ కూడా చేయొచ్చు మీరు ఇక్కడికి వచ్చి సో బేసిక్ ఎడిట్ చేసి అనేబుల్ అనొచ్చు అనేబుల్ అని చెప్పి మీరు ఏమన్నా ఇక్కడ అనేబుల్ ఇచ్చి ఏదైనా బ్లాక్ చేయంటే బ్లాక్ కూడా చేయొచ్చు అండి సిడిఎన్లో ఎవరు యాక్సెస్ చేయాలా అని చెప్పి ఓకే సో ఇక్కడికి వచ్చి మీరు ఈ ఇన్వాలిడేషన్ నాకు ఐడియా లేదండి ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ రిమూవ్స్ దెమ్ ఫ్రమ్ ద చూడండి క్లౌడ్ ఎడ్జ్ క్యాషెస్ ఏ ఫాస్ట్ లెస్ ఎక్స్పెన్సివ్ టు అవాయిడ్ ఎనీ వర్షన్ ఆబ్జెక్ట్ ఓకే మీరు ఏదైనా ఒకటి వర్షనింగ్ ఉండకూడదు అనుకుంటే రిమూవ్ చేయొచ్చు బట్ మామూలుగా ఏంటంటే మీకు అంతా కూడా బై డిఫాల్ట్ గా మొత్తం క్యాష్ అయిపోవాలండి మీకు మొత్తం క్యాష్ అయిపోతుంది అనమాట సో దానివల్ల ఏమవుతుంది మీరు ఎక్కడి నుంచి యాక్సెస్ చేసినా కూడా మీకు బై డిఫాల్ట్ గా మీకు ఎక్కడి నుంచి యాక్సెస్ చేసినా కూడా అది వచ్చి మీకు క్లౌడ్ ఫ్రంట్కి వెళ్ళి క్లౌడ్ ఫ్రంట్ అంటే మీకు ఈ పిక్చర్ లో చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా క్లౌడ్ ఫ్రంట్కి వెళ్తుంది నియర్ బై క్లౌడ్ ఫ్రంట్కి వెళ్తుంది క్లౌడ్ ఫ్రంట్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మీకు ఇస్తుంది దానివల్ల ఏమవుతుందంటే మీకు చాలా ఫాస్ట్ గా మీ వెబ్సైట్ పనిచేస్తుందండి మన కంపేర్ టు రెగ్యులర్ దానికంటే చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనమాట సో దానికోసం క్లౌడ్ ఫ్రంట్ వాడుకోవచ్చు సో కాబట్టి రేపు పొద్దున మీరు ఏదైనా పని చేసేటప్పుడు ఇంటర్వ్యూ అడిగారు అనుకోండి నా వెబ్ అప్లికేషన్ ఉంది దాన్ని నేను స్పీడప్ చేయాలంటే అంటే మీరు డైరెక్ట్ గా క్లౌడ్ ఫ్రంట్ అని చెప్పకూడదు మీరు ఏం చెప్పాలంటే ఫస్ట్ పాయింట్ ఓకే క్లౌడ్ ఫ్రంట్ ఈస్ ఫైన్ అంటే మీరు ఏం చెప్పాలంటే మీకు క్యాషింగ్ ఉందా ఆ వెబ్సైట్ లో అది వెబ్ అప్లికేషన్ మీరు ఏమైనా క్యాష్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఉందా లైక్ పిక్స్ కానీ ఫొటోస్ కానీ ఏదైనా కూడా ఏదైనా జిఫ్ ఫైల్స్ కానీ ఇవన్నీ కూడా క్యాష్ చేయాల్సిన పని ఉందని అడగాలన్నమాట అదేం లేదు మనకి మొత్తం వెబ్ అప్లికేషన్ అంటే మీరు గ్లోబల్ యాక్సలరేటర్ వాడుకోవచ్చు అండి లేదంటే క్లౌడ్ ఫ్రంట్ సింపుల్ అప్లికేషన్ అయినా క్లౌడ్ ఫ్రంట్ కూడా వాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో రిక్వైర్మెంట్ బట్టి అనమాట ఇప్పుడు గ్లోబల్ అప్లికేషన్ మల్టిపుల్ లొకేషన్స్ లో డిప్లాయ్ చేయాలా ఒకవేళ ఇది పోతే ఆటోమేటిక్ గా అవ్వాలంటే అప్పుడు గ్లోబల్ యాక్సలరేటర్ లేకపోతే మీకు రౌట్ 53 అనమాట అలా కాకుండా సింపుల్ వెబ్సైట్ ఉందండి అందరికీ అవైలబుల్ ఉండాలా కొంచెం బాగా ఫాస్ట్ గా ఉండాలంటే దెన్ యూ నీడ్ టు గో ఫర్ క్లౌడ్ ఫ్రంట్ అనమాట సో ఇదండి మీకు రౌట్ 53 గురించి క్లౌడ్ ఫ్రంట్ గురించి యాజ్ వెల్ యాజ్ మనకి గ్లోబల్ యాక్సలరేటర్ గురించి ఎనీ క్వశ్చన్స్ అండి ఎనీ క్వశ్చన్స్ ఓకే నెక్స్ట్ వచ్చి థియరిటికల్ సెషన్ ఆఫ్ డైరెక్ట్ కనెక్ట్ అంటే దీంతో పెద్ద పని ఉండదు మీకు ఇక్కడ వచ్చి ఫస్ట్ లెట్ మీ డిలీట్ ఎవ్రీథింగ్ మళ్ళీ మర్చిపోతాను ఇక్కడ సో నేను ఏం చేస్తానంటే ఇది సెలెక్ట్ చేసి ఇక్కడికి వస్తాను ఇక్కడికి వచ్చి డిలీట్ చేస్తాను ఫస్ట్ డిజేబుల్ చేయాలి మీరు డిలీట్ చేయలేరు ఫస్ట్ డిజేబుల్ చేయండి ఆ తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి లోడ్ బ్యాలెన్సర్ డిలీట్ చేస్తాను దాని తర్వాత ఇన్స్టెన్సెస్కి వెళ్ళి ఇన్స్టెన్సెస్లో ఈ రెండింటిని డిలీట్ చేస్తాను ఓకే రైట్ సో రౌట్ 53లో ఇవన్నీ అనవసరం బేసిక్గా తీసేసినాక ఇవన్నీ కూడా డిలీట్ రికార్డ్ సెట్ అనేస్తాను సరే ఇది క్లోజ్ అయిపోయింది ఇది అయిపోయింది సెలెక్ట్ చేసి అసలు డిజేబుల్ కూడా రావాలి డిజేబుల్ చేసేయచ్చు ఇక్కడ డిలీట్ చేసేయచ్చు ఎందుకు రాలేదు ఒకసారి చూస్తాను మళ్ళీ చూస్తాను
సో నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడాల్సింది వచ్చి దీని కింద వచ్చి మీరు చూసినట్లయితే ఇక్కడ వచ్చి డైరెక్ట్ కనెక్ట్ అని ఒకటి ఉందండి. ఏంది డైరెక్ట్ కనెక్ట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే స్టార్టింగ్ లో మనం ఏం చేసాము, మీ ఆన్ ప్రెమిసెస్ ని తీసుకెళ్లి మీ క్లౌడ్ లో కనెక్ట్ చేయాలంటే AWS కనెక్ట్ చేయాలంటే మనం ఏం చేసాం, VPG డిప్లాయ్ చేసామండి. VPG డిప్లాయ్ చేసి దానికి మనకి ఏం చేసామంటే IPsec VPN ఎస్టాబ్లిష్ చేసాం. అయితే IPsec వల్ల ప్రాబ్లం ఏంటంటే అది ఓవర్ ద ఇంటర్నెట్ సెక్యూర్ లైనే కానీ డిపెండ్స్ అపాన్ ద ఇంటర్నెట్ అన్నమాట. కాబట్టి మీకు పర్ఫార్మెన్స్ అనేది మీకు ఇంపాక్ట్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు మీకు డెడికేటెడ్ లైన్ కావాలండి. డెడికేటెడ్ మీ క్లౌడ్ కి ఏంటంటే డెడికేటెడ్ గా మీ ఆఫీస్ నుంచి ఒక లైన్ ఉండాలన్నమాట. 10 MBO 100 MBO డెడికేటెడ్ లైన్ ఉండాలన్నమాట. అటువంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని AWS డైరెక్ట్ కనెక్ట్ అనొచ్చు అనమాట. దీన్నే వేరే దగ్గర ఏమంటారంటే వీళ్ళు ఎక్స్ప్రెస్ రౌట్ అంటారు. మీకు అజూర్ లో వచ్చి మీకు ఎక్స్ప్రెస్ రౌట్ అంటాం, ఇక్కడ వచ్చి డైరెక్ట్ కనెక్ట్ అంటాం. ఇది ఏంటి ఫండా ఇక్కడ అంటే చాలా సింపుల్ అండి. అక్కడ ఏం మీకు ప్లస్ కాకపోతే మీకు నెట్వర్కింగ్ టీమ్ హెల్ప్ కావాలి ఇక్కడ. సో ఇది ఏం చేస్తారంటే మామూలుగా స్టాండర్డ్ కంపెనీస్ ఎక్కువ వాడతారండి, ఎక్కువగా సేఫ్టీ కోసం అన్నమాట. సో ఇది ఎలా ఉంటుందంటే ఇమాజిన్ ఇది మీ ఆఫీస్ అనుకోండి, ఇమాజిన్ బెంగళూరులోనో ముంబైలోనో ఎక్కడో మీ ఆఫీస్ ఉంది అనుకోండి. మీ ఆఫీస్ ఉంటే మీకు ఆబ్వియస్ గా మీకు సర్వీస్ ప్రొవైడర్ ఉంటాడు కదా. సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎవరు, మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ జియోనో ఎయిర్టెల్ వోడాఫోన్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు అనుకోండి. సో లెఫ్ట్ సైడ్ లో వచ్చి AWS, రైట్ సైడ్ లో వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి దీని ఏమంటారు మన DC అంటాం యాక్చువల్ గా. నా డైరెక్ట్ కనెక్ట్ అంటే డైరెక్ట్ గా తీసుకెళ్లి ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ వేసేయడం కాదండి. నో, అది కాదు యాక్చువల్ గా. AWS ఏం చేసిందంటే ప్రపంచం అంతా కూడా వాళ్ళకి వెండర్స్ కొంతమంది ఉన్నారనమాట. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి గూగుల్కి వచ్చి ఓకే చూసారు అనుకోండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తే హాంకాంగ్ ముంబై చూసారు అనుకోండి. ముంబై ఎక్కడ ఉంది మీకు, GPX ముంబై. ఆ తర్వాత నెట్ మ్యాజిక్ డేటా సెంటర్స్ NTT వాళ్ళది, సిఫీ రెవాలే. సో ఇవన్నీ కొన్ని ఉన్నాయన్నమాట. ఢిల్లీలో ఉంది, చెన్నైలో ఉంది, ఆ తర్వాత హైదరాబాద్లో ఉంది. అంటే ఏం చేసిందంటే AWS ఫర్ ఎగ్జాంపుల్ నేను ముంబై తీసుకున్నాను అనుకోండి. ముంబైలో సిఫీ రబాల్ అని ఒక బిల్డింగ్ ఉంది కదా, అదొక వాళ్ళ హోస్టింగ్ సెంటర్, ఏదో డేటా సెంటర్ అయి ఉంటుంది అనమాట. సో ఇమాజిన్ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేశారంటే అనుకోండి. సో AWS ఏం చేసిందంటే ఆల్రెడీ ఒక మంచి బ్యాండ్ విత్ వచ్చి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిందండి. లైక్ ఎలా చెప్తాను నేను, ఇక్కడికి వచ్చి మీకు ఇమాజిన్ వాళ్ళు వచ్చి ఆల్రెడీ ఒక 100 Gbps కనెక్షన్ ఉంది, ఆర్ 10 Gbps కనెక్షన్ ఉంది అనుకోండి. అదే 100 Gbps కనెక్షన్ ఉంది అనుకోండి. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉందండి యాక్చువల్ గా మీకు. సో మీరేం చేయాలా, మీరు మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ని అడిగి ఇది సంగతి అంటే మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏం చేస్తాడంటే అక్కడి నుంచి మీకు సిఫీ రవాలే దీనికి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడనమాట. ఓకే, సో ఇదేంటి యాక్చువల్ గా దీన్ని ఏమంటాను నేను, ఎయిర్టెల్ లైన్ అంటాను యాక్చువల్ గా. తర్వాత వాడు సిఫీ రబాలా ఏం చేస్తారంటే వాడు అక్కడ నుంచి ఈ రెండింటి మధ్య మీకు కనెక్టివిటీ వాడించుకుంటాడు యాక్చువల్ గా. సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే మీ డేటా సెంటర్ లో నుంచి ఇక్కడ నుంచి మనం త్రూ ఇలా పోయి డేటా వచ్చి మీకు ఇలా వెళ్తుంది. ఇది జరిగేది యాక్చువల్ గా మీకు. అందుకే దాన్ని డైరెక్ట్ కనెక్ట్. చాలా మంది ఏం చేస్తారంటే ఇలా డైరెక్ట్ కనెక్ట్ ఏర్పరిచి వాళ్ళు దాని మీద VPN ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇంకా తెలివైన మామూలు VPN ఏం చేస్తారంటే VPN సెక్యూరే. సో డైరెక్ట్ కనెక్ట్ పైన వాళ్ళు దీన్ని తీసేసి మళ్ళీ దాని మీద వాళ్ళు ఎక్స్ట్రా VPN ఇంకా ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ కోసం VPN ఎస్టాబ్లిష్ చేస్తారు మీకు యాక్చువల్ గా.
ఓకే, అది తప్పితే ఏం లేదు. సో దానికోసం ఏంటంటే మీకు లెటర్ ఆఫ్ ఆథరైజేషన్ అని చాలా హంగామా ఉందన్నమాట. టికెట్ రేస్ చేయాలా, క్రియేట్ ఏ కనెక్షన్ అని చెప్పి మీరు ఎక్కడి నుంచి యాక్చువల్ గా ఇక్కడికి వచ్చి, నేను ఇక్కడికి వచ్చి అనుకోండి ఏమేం కనిపిస్తుంది ఇప్పుడు. సో మీకు ఆ లోకల్ వాడుకోవాలి, అంతేగాని ఇండియా నుంచి ఇండియాకి వాడుకోవాలి, అంతేగాని అక్కడి నుంచి ఇక్కడికి వాటర్ అనమాట. సో మీకు ఎంత స్పీడ్ కావాలని డిస్కషన్ జరగాలండి, డైరెక్ట్ గా అయిపోదు, మాట్లాడి మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు. నేను ఒకసారి చూశానండి, అది కూడా నేను ప్రాక్టికల్ గా చేయలేదు, చాలా తక్కువ అనమాట. ఎందుకంటే నెట్వర్క్ టీం వాళ్ళు ముందే చేసేసి వస్తారు ఆ కంపెనీకి, లక్ ఉంటే తప్ప మనం చేయలేము అనమాట యాక్చువల్గా. ఓకే, సో కాబట్టి మీకు ఇది తెలిసి ఉండాలి, ఇది ఈ విధంగా మనం చేయొచ్చు. మీకు డైరెక్ట్ కనెక్ట్ గేట్వేస్, ట్రాన్సిట్ గేట్, వీటన్నిటితో కూడా మీరు VPN ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అనమాట ఫ్రమ్ ద డైరెక్ట్ కనెక్ట్ యాక్చువల్గా. ఓకే, ఇదండి మీకు డైరెక్ట్ గురించి, పెద్ద ఏం లేదు. మీకు ఏంటంటే ఒక మంచి వీడియో ఉంది యాక్చువల్గా. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ట్రై చేయండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే యూట్యూబ్కి వెళ్ళి మెగాపోర్ట్ డైరెక్ట్ కనెక్ట్ అన్నారు అనుకోండి, వీడు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మీకు AWS డైరెక్ట్ కనెక్ట్ విత్ మెగాపోర్ట్ అనేది ఒక కంపెనీ అండి యాక్చువల్గా. వీడి దీంట్లో మీకు చూపిస్తాడు మనం ఏ విధంగా చేస్తాము అని చెప్పి, ఇక్కడ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఎలా ఉంటుంది జస్ట్ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, అదండి ఈరోజు మనం డిస్కస్ చేయాల్సింది. రేపటి టాపిక్ లో ఏం చేస్తామంటే, రేపు వచ్చి మనం డిస్కస్ చేయాల్సింది వచ్చి దీని పేరేంటి, మనం ఫస్ట్ డాకర్ గురించి మాట్లాడతాము. డాకర్ గురించి మాట్లాడి ఆ తర్వాత ఏం చేయాలంటే ECR గురించి ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ గురించి మాట్లాడతాము. ఎల్లుండి వచ్చి మనం ఏం చేస్తామంటే ECS గురించి మాట్లాడతాం. ECS అండ్ ఫార్గెట్ గురించి మాట్లాడి EKS గురించి జస్ట్ ఒక ఓవర్ వ్యూ ఇస్తాను, లోపలికి వెళ్ళము, అది క్యూబర్నెటిస్ తెలిసి ఉండాలా, ఒక ఓవర్ వ్యూ ఇస్తాను. ఓకే, అది ఎక్స్పెక్టేషన్ మనకి. సో ఆ తర్వాత వచ్చి మనం ఏం చేద్దాము, ఇది ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ అనమాట. సో థర్డ్ వచ్చి మనం ఏం చేద్దామంటే, ఇక్కడికి వచ్చి నేను మీకు డెవలపర్ టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. డెవలపర్ టూల్స్ కంటే ముందు వచ్చి మనం ఏం చేద్దామంటే, దీని పేరేంటి, మీకు బోటో 3 అండ్ పైథాన్ ఉంది. బోటో 3 పైథాన్ అనమాట, అంటే CLI పైథాన్, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రైడే. సో సాటర్డే దాన్ని ఏమంటారు, సాటర్డే వచ్చి మనం ఏంటంటే డెవలపర్ టూల్స్ చెప్తాను మీకు, డెవలపర్ టూల్స్ ఏంటి సంగతి అని చెప్పి. సండే వచ్చి మీకు మనకి ఏం చేద్దామంటే ఈ మైగ్రేషన్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలండి. మైగ్రేషన్ అంటే ఏంది, అది ఎట్లా కాకుండా 2 days పోతుంది. ఆ తర్వాత మీకు వచ్చి డేటా అనలిటిక్స్ చెప్పాలి యాక్చువల్గా. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే బై 10th మీకు కంప్లీట్ చేయాలని. సో చూద్దాం. ఓకే, లేదంటే మనం ఈ వీకెండ్ కాదు నెక్స్ట్ వీకెండ్ కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా నేను చెక్ చేస్తాను చెప్తాను. ఈ వీకెండ్ పెడతాను, ఎందుకంటే 11th నుంచి మీకు నాకు డెవలప్ స్టార్ట్ అవుతుంది వీకెండ్, కాబట్టి అప్పుడు దొరకదు టైం, అందుకని ఈ వీకెండే మనం కంప్లీట్ చేద్దాం. చలో, ఎనీ క్వశ్చన్స్? కోడ్ పైప్ లైన్ ఎప్పుడు వస్తుంది సార్? అది మీకు డెవలపర్ టూల్స్ లో వస్తుందండి, ఆఫ్టర్ దీని పేరేంటి, డాకర్ తర్వాత వస్తుంది, ECS తర్వాత వస్తుంది. ఓకే. చలో గైస్, so that's it for today. See you tomorrow, same time. Bye.